హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన గెలుపు నాదే అనే ఒక చక్కటి నవలను వినేద్దామండి. ఇక మొదటి భాగాన్ని మొదలు పెడదామా? క్లాస్ రూమ్ చేపల మార్కెట్లా ఉంది. బాండ్స్ లింకులు అర్థం కాక తికమక పడుతున్న నాకు లలిత గొంతు రైలింజన్లా వినిపించింది. అబ్బా, ఏమి యాక్షన్, ఏమి టీవీ! ధర్మేంద్రను మించేవాడు రాడేమో. నిజంగా మాస్కలిన్ ఫిగర్. లలిత అసహనంగా పిలిచాను. తనకు వినిపించి ఉండదు. గిరిజాల జుట్టు రెండు చెవులను కప్పేసింది. ఆ హీరోయిన్ కళ్ళలోకి చూస్తుంటే పెదవి కొరుక్కుంది. లలిత సినిమా చూస్తే మనం చచ్చామనుకోండి. ఏ ఫిలిం క్రిటిక్ కూడా అంత నిశితంగా చూడదు. ఒకసారి సినిమా కథ గురించి చర్చిస్తుంది. దాని తర్వాత కథానాయిక నాయకులను గురించి చర్చిస్తుంది. మూడో దఫా పాటలను డాన్స్లను గురించి. సెట్టింగ్స్ సీన్స్ ఒకటేమిటి, మీరు సినిమా చూసినంత బాగా చెప్తుంది. హేమ కారు ఆగుతుందే, నీరు చెదిరి ధర్మేంద్ర పైజమా పాడవుతుంది. అప్పుడు నీ నోటికిలా మూత పడుతుంది. వెనకగా వెళ్ళి నోరు మూశాను. అందరూ నా వంకకు తిరిగారు. రాఘవ్ గారు స్టేట్స్కి వెళ్ళి నెల రోజులు కావస్తోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ ముట్టుకున్నావా? అందరినీ అడిగాను. లెక్చరర్ లేనిది మనం ఏం చేద్దాం? సుధా అడిగింది. గాడిదలు కాద్దాం. సిగ్గులేదు? మనకు అర్థమైనంత వరకైనా చదువుకుంటే ఏం అన్నాను. నా చేయి విడిపించుకుంది లలిత. తన పక్కనే ఉన్న సొద్దు చుట్టుకు ముడివేసిన తాడు తీసింది. అందరినీ హాయ్ హాయ్ అంది తరిమినట్టు నటిస్తూ. ఇదేం తమాషా? వేణు అడిగాడు. అమూల్య గాడిదలను కాద్దాం అంది. మనమంతా షటప్. సుధ తాడు లాక్కుంది. థ్యాంక్ యూ డియర్, పదండి. అమూల్య ఒక్కరితే చదివి క్లాస్ తెచ్చుకొని పేపర్లో దాని బొమ్మే పడని ఉదారత ప్రకటించింది సుధ. మా తగువ ఆనందంగా చూస్తున్నారు అబ్బాయిలు. ఉన్న 65గురిలో అప్పటికే 3 వంతుల జనం లైబ్రరీలో పింగ్ పాంగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. లలిత అందరినీ తీసుకునెళ్ళింది. వేణు ఒక్కడే మిగిలాడు ఆ చివరన. అతనికి నేనంటే వల్లమాలిన అభిమానం. చదివినట్టు నటిస్తూ నా వంక దొంగచూపులు చూస్తాడు. అతని ఆరాధన అర్థం చేసుకున్నా రెస్పాన్స్ ఇచ్చే శక్తి నాకు లేదు. తెల్ల కాగితం తీసుకుని ఆ ఫార్ములాలు రాస్తున్నాయి. హాయ్ హుసూన్ కా జల్వా. హాయ్ లేడీ స్పీకర్ అన్నాను. అతను రజాక్. అతని అందరూ అదే పేరుతో పిలుస్తారు. ఒరేయ్, ఇంత అన్యాయం మగపురుగులకి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావేవరా? జాయింట్గా ఉరేసుకుందామా? వేణు అడిగాడు. నేను పక్కన నవ్వాను. రజాక్ సంతోషంగా చూశాడు. అమూల్య, నన్నేమన్నా బాధలేదు. ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండు. పెదవులు ముడేసుకుంటే ఆదిశక్తిలా ఉంటావు. ఒరేయ్, ఆదిశక్తి అంటే ఎవర్రా? వేణు, ఆమెవరో కానీ ప్రస్తుతం అమూల్యే అనుకుందాం. అసలు సంగతి మర్చిపోయాను. మన వాళ్ళంతా ఏరి? అందరూ ఉంటే కానీ అసలు సంగతి బయటికి రాదా? అయితే వినండహో. మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పాలనే కుతూహలంతో ఓ ఫారెన్ రిటర్న్ వచ్చాడు. అతని రంగు పసినిమ్మ పండు. అతని ఎత్తు 6 అడుగులు. అతని జుట్టు వెధవ వర్ణన. చాలేరా, ఉండరా, తెలుగు పదాలు దొరికి చావు. మా ఉర్దూ అయితేనా? రజాక్ మాట పూర్తి కానేలేదు. 20 మంది విద్యార్థులను వెంటేసుకుని అనంతరా వచ్చాడు. హాయ్ హీరో, వేణు గ్రీట్ చేశాడు. అతను తన్ను తానే ఓ హీరో అనుకుని సినీ నటుల్ని అనుకరిస్తూ ఆరాధిస్తూ తిరుగుతాడు. అతను బల్లపై నిల్చున్నాడు. ఇక నన్ను హీరో అనకండి. మనకు కెమిస్ట్రీ చెప్పే లెక్చరర్ గారు అమితాబ్ బచ్చన్ పొడవు, ధర్మేంద్ర పర్సనాలిటీ, రాజేష్ అందం. అతని మాటలు పూర్తి కాకముందే బయట నుండి మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కులకర్ణి గారు వచ్చారు. అతని వెనకాల అందమైన యువకుడు వచ్చాడు. కులకర్ణి గారి పరిచయం కానీ విద్యార్థులు విషయటం కానీ గమనించలేదు. అతన్ని కళ్ళు విప్పి మరీ చూశాను. అతనే 4-5 సంవత్సరాల క్రితం నా మనసు గాయపరిచిన శ్రీధర్, సారథి స్నేహితుడు. ఇప్పుడు ఇలా దర్శనమిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. హాయ్, రాతి బొమ్మను నిన్నే కనికట్టు చేసి కళ్ళు నిశ్చలంగా ఉంచాడంటే నిజంగా అందగాడే సుమా. లలిత గుసగుసలాడింది. అతను కులకర్ణితో ఏదో మాట్లాడుతున్నాడు. ఓ పట్టు పడదామా? రజాక్ అడిగాడు. పట్లతోనూ కుస్తీలతోనూ కెమిస్ట్రీ మూలపడిందే అని మన అమూల్య ఏడుస్తుంది, వెక్కిరించింది లలిత. నేనేం ఏడవటం లేదు, అందరితో పాటు నేనును. కానివ్వండి అన్నాను కసిగా.
నా మనసే ఓ పూల పాన్పుగా చేశాను. నిర్దాక్షిణ్యంగా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఏమిటేమిటి? సుధ దగ్గరగా జరిగింది. మిస్టర్ వేణు, లైబ్రరీలో అందరూ ఉండుంటారు, పిలుచుకురండి, కులకర్ణి చెప్పాడు. వేణు వెళ్ళిపోయాడు. మీరు ఈరోజే వస్తారని తెలీదు మిస్టర్ శ్రీధర్, మరి నేను వెళ్ళిరానా? మంచిది సార్, కులకర్ణిని తలుపు వరకు సాగనంపాడు. అంత మైమరుపు పనికిరాదే, సుధన చేయి గిల్లింది. అనబోయి క్లాస్ రూమ్ అని ఊరుకున్నాను. కాశీమజిలీ కథలో అందమైన వారిని చూడగానే ఆహా అని మూర్ఛలేవారట. అవి చదివి హంబక్ అనుకునేదాన్ని. దీన్ని చూసి నిజమేనని నమ్మాల్సి వస్తుంది అంది లలిత అల్లరిగా నవ్వుతూ. ఆ కబుర్లేమిటో మీరే చెప్పుకోకపోతే మా దాకా రానియండి, వెనుక బెంచీలో కూర్చున్న అమ్మాయిలు అడిగారు. ఏది మన తెలుగు పైత్యం సుభద్ర లేదు? ఉంటే దీని పరవశం చూస్తూ ఓ పద్యం రాసేది. సుధ చుట్టూ చూసింది. పరవశమా? కోపంతో నా ముఖంలోకి వెచ్చని ఆవిరి లాంటిదొచ్చింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, అతను మరోసారి విష్ చేశాడు. అతను చిన్నగా నవ్వాడు. అందమైన పలువరస తలుక్కుమంది. అది చూసే ఒకప్పుడు మోసపోయాను. అయితే అమెరికా వెళ్ళొచ్చాడన్నమాట. నాగరికత కట్టుబొట్టులో ఉందనుకునే మూర్ఖుడు. రజాక్ బుద్ధిమంతుడిలా సిలబస్ చెప్తున్నాడు. వేణు, ఓ పట్టు పడతానన్నావు, గుర్తు చేశాను. వేణు కళ్ళు వెళ్ళపెట్టాడు. నేనేనా అన్న అనుమానం కలిగి ఉంటుంది. షీలా, ఈరోజు సూర్యోదయం చూసావా? లలిత కుంటెగా అడిగింది. చూశాను, ఆ పక్కనే కూర్చున్న షీలా అమాయకంగా చెప్పింది. తూర్పునే ఉదయించాడా? అమూల్య అంకపాళికలో ఉండే గ్రంథాలు అదృశ్యమయ్యేలా ఉన్నాయి. ఆమె హృదయంలో మన కెమిస్ట్రీ మాస్టారు, శ్రీధర్ బొమ్ముంది. శ్రీధర్ నిశ్శబ్దంగా ఉండమన్నట్టు చూశాడు. నేను వేణు వైపు ప్రోత్సాహంగా చూశాను. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్. వేణు లేచాడు. ఏం తప్పు చేశారు? అతను అడిగాడు. క్లాస్ అంతా అదేదో పెద్ద జోక్ అయినట్టు గొల్లుమన్నారు. అతను చిన్నగా నవ్వాడు. మీరు ఏ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో అయితే సరదాగా గడిపేవారము. ఫైనల్ ఇయర్. కులకర్ణి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా మిగిలిపోయిన చాప్టర్స్ చాలా ఉన్నాయి. అది పూర్తి చేయాల్సిన బాధ్యత నాకుంది. గో హెడ్ సార్, బుద్ధిమంతుల్లా చెప్పాడు రజాక్. అతను అల్లరి చేయలేదంటే మిగిలిన వారు దండకే. నాకు ఉక్రోషంగా ఉంది. అతని పాఠం మంత్రముగ్ధుల్లా వింటున్నారు. సమయం గడిచిందే తెలియనట్లుంది. బెల్ కొట్టారు. అతని చేతిలోని చాక్ పీస్ బల్ల మీద పడేసి చేయి దులుపుకున్నాడు. అతను కనీసం నన్ను గుర్తుపట్టాడా? లేచాను. ఎస్, వెళ్ళడానికి ఉద్యుక్తుడైన వాడల్లా ఆగి అడిగాడు. నాకు అన్నాను. అతని ముఖంలో నన్ను గుర్తించినట్టు ఎలాంటి మార్పు కనపడలేదు. చెప్పండి. బయట మరో అధ్యాపకులు నిల్చున్నారు. బాండ్స్ అర్థం కాలేదు. ఐసీ, మరోసారి చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో గుర్తు చేయండి. అతను డయాస్ దిగి తలుపు దగ్గర నిల్చున్న బాటనీ లెక్చరర్ గారికి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. డెఫినెట్గా ఛాలెంజ్ చేసి చెప్తాను. ఈరోజు ఏదో ప్రళయం రాబోతుంది. ఎందుకంటే కారణాలు చెప్తాను. నెంబర్ 1, అమూల్యకు పాఠాలు అర్థం కాలేదని విన్నాము. నెంబర్ 2, అపర ప్రవరాఖ్యుడికి చెల్లెలు అక్కైన అమూల్య శ్రీధర్ గారి అందం చూసి మూర్ఛనటం. నెంబర్ 3, బుద్ధిమంతురాలిని పేరు ప్రఖ్యాతులుగాంచిన మన చెలి శ్రీధర్ గారిని ఓ పట్టు పడదామనటం. నోర్ముయ్యి అన్నాను. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? బాటనీ లెక్చరర్ అడగటంతో అందరం నోరు మూసుకున్నాం. ఆ గంట ఎలా గడిచిందో తెలియలేదు. తలపోటొచ్చింది. శ్రీధర్ నిజంగా నన్ను గుర్తించలేదా? గుర్తించినట్టు నటిస్తున్నాడా? తేల్చుకోవాలి. బెల్ కాగానే లేచాను. క్యాంటీన్కి వెళ్దాం పదవే, లలిత అడిగింది. నాకు తలనొప్పిగా ఉంది. మధ్యాహ్నం ఒక్కటే క్లాస్ ఉందిగా, నేను ఇంటికి వెళ్తాను. నెంబర్ 4 అంటూ ఏదో అనపోయింది. పరిహాసానికి సమయాలుంటాయి. నిజం? ఆ సంగతి తెలియదు సుమా అంది. దాని మాట విన్ననట్టే లేచి బయటికొచ్చాను. మెల్లగా సైన్స్ స్టాఫ్ కూర్చునే గదికెళ్ళాను. నాకు మంచి సాకు కూడా ఉంది. తబితా మేడం దగ్గర నా రికార్డు ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రికార్డుకు వచ్చావా అమూల్య? రేపిస్తాను. బై ఇతను తెలుసుగా? తెలుసు అన్నాను. మిస్టర్ శ్రీధర్, అమూల్య తెలుసా? క్లాస్లో చూశాను. బ్రిలియంట్ గర్ల్.
ఇక అక్కడ ఉండలేకపోయాను. నిజమే, నన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం అతనికే ఉంది. ఇంటికొచ్చాను. వదిన ఆశ్చర్యంగా చూసింది నన్ను. నా వెనకే గదిలోకి వచ్చింది. ఒంట్లో బాగలేదా అమ్మడు? కొంచెం తలనొప్పి వదినా. కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంటే అదే తగ్గిపోతుంది అన్నాను. రాత్రిలంతసేపు మేలుకోవద్దమ్మా అంటే వినవాయే. తలుపులు చేరవేసి వెళ్ళిపోయింది. నాకు శ్రీధర్ పరిచయము, నా ప్రేమ గుర్తుకొచ్చాయి. నేను 9వ క్లాస్ పరీక్షలు రాశాను. ఊర్లో ఆ సంవత్సరం 10వ తరగతి అవుతుందనుకున్నారు. కానీ ప్రజల తరపున కట్టవలసిన డబ్బు విషయంలో అందరూ అశ్రద్ధ చేశారు. 10వ తరగతి ప్రారంభించలేదు. చెల్లాయిని నా దగ్గరకు పంపండి అని పెద్దన్నయ్య ఉత్తరం రాశాడు. ఆయనకు ఆ ఏడే వివాహం అయింది. వదిన సుగుణ కూడా సార్థక నామధేయురాలు. ఆప్యాయంగా అక్క ఇలా ఉండేది. ఆమె దగ్గరుండి చదువుకుందాం అనుకున్నాను. ఆ రాత్రి అమ్మ నా చదువు విషయం తేల్చేసింది. ఎలాగూ ఓ సంవత్సరం 2 సంవత్సరాలలో పెళ్లి చేసి పంపే పిల్లాయే. ఇప్పటి నుండే చదువు పేరుతో దాన్ని దూరం పంపటం దేనికి అమ్మ అంది. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆడపిల్లకు చదువెందుకు? ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా? ఉత్తరాలు చాకలి పద్దులు రాసే చదువు వచ్చింది చాలు అన్నారు. మీరు ఆశ్చర్యపోతారేమో, ఈ కాలంలో కూడా అంత వెనకటి తరహాగా ఆలోచించేవారుంటారా అని. ఉన్నారింకా. పెద్దన్నయ్య ఇంజనీరు, రెండో అన్నయ్య అగ్రికల్చర్ గ్రాడ్యుయేటు. వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి తర్వాత చాలా కాలం పిల్లలు లేకపోతే ఒక్క ఆడపిల్ల కావాలని కనిపించిన దేవుడి కల్లా మొక్కుకుందట. చిన్నన్న తర్వాత 8 ఏళ్లకు పుట్టానట. అమ్మ నాన్నకు అపురూపమే. రకరకాల నగలు చేయిస్తుందమ్మ. ఎప్పుడూ కంసాలి మా చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు. చదువు లేక అలంకరించుకుని తల్లో పూలు పెట్టుకుని కాళ్ల పట్టాలు గల్లుకల్లు అంటుంటే హాయిగా తిరిగేదాన్ని. తోచినప్పుడంతా చిన్నాన్న కొడుకు సారథి అన్నయ్య హోమ్ లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. దసరా సెలవులకు సారథి వస్తున్నాడని పిన్ని చెప్పింది. సాయంత్రం మాట అక్కయ్యని రమ్మను అంది. వచ్చి అమ్మతో చెప్పాను పిన్ని పిలిచిందని. మళ్ళీ ఏమొచ్చిందే, నిర్మలొచ్చిందా? రాలేదు, మరెందుకు రమ్మందో అన్నాను. పిన్నికి 4 కూతుళ్ళ తర్వాత ఆఖరివాడు సారథి. అమ్మాయిలలో ఆఖరిది నిర్మలక్క. ఆమెను హాస్టల్లో ఉంచి బిఏ వరకు చదివించాడు బాబాయ్. మంచి జమీందారులకే ఇచ్చి వివాహం చేశారు. 3 రోజులకు అక్కయ్య బావతో దెబ్బలాడొస్తుంది. అసలు కారణం తెలీదు. అమ్మ, నాన్న, పిన్ని మాత్రం చదువు వల్లే ఈ అనర్థం సంభవించిందని భావించేవారు. నన్ను సిటీకి పంపి చదివించకపోవటానికి అదియో కారణమే. కానీ బాబాయ్కి జడిసి పైకి అనరు. సాయంత్రం అమ్మ వెళ్తూ ఉంటే కుతూహలాన్ని అణుచుకోలేక నేను వెళ్ళాను. రా అక్కయ్య, సెలవులకు వస్తూ నీ కొడుకు మన అమూల్యకి వరుణ్ణి తెస్తున్నాడట. పిన్ని నవ్వింది సంబరంగా. ఏమిటే అసలు సంగతి? తనతో పాటు బీఎస్సీ చదువుతున్నాడట. శ్రీధర్ అని కలవారేనట. అన్నింటికన్నా ముఖ్యం, అబ్బాయి అందమైనవాడట. అలాగా, పెద్దాళ్లకు పట్టదు. సారథి బంగారు తండ్రి. ఎన్ని తెలుసో. అమ్మ అప్పుడే నా వివాహతంతో ఊహించుకుని మురిసిపోయింది. బావగారి చెవినా వెయ్యి అంది గోరుచిక్కుళ్ళు త్రుంచుతూ. 15-16 సంవత్సరాల వయసు. తీయని కోరికలు తెలుసు. నా చెవుల్లో గండు తుమ్మెదల రొదల. అందమైనవాడు. శ్రీధర్ అందమైనవాడు. ఓ అజ్ఞాత కంఠం అరవసాగింది. ఎవరిలా ఉంటాడు? నేను సిటీలో చూసిన సినిమా హీరోలాగా ఉంటాడా? అతని ఊహారూపాన్ని రకరకాల భంగిమలలో నా హృదయ పలకంపై గీసుకున్నాను. వాళ్ళు కట్నమడిగే బాపత కాదంటక్కయ్యా. వాళ్ళిద్దరన్నలకు సాధారణమైన సంబంధాలేనట. ఎంత మంచివారో అనుకున్నాను. వాళ్ళు వద్దన్నదే చాలని ఊరుకుంటామే పిచ్చిదానా. పిల్లకు అనుకున్నది ఇచ్చే తీరుతాం అమ్మ అంటుంది. నాకు పగటి కలలు ఎక్కువయ్యాయి. నా మనసు ఆ శ్రీధర్ చుట్టే పరిభ్రమించసాగింది. నవదంపతులము కుడికాలు మోపి గృహప్రవేశం చేశాం. నేను తల వంచి కూర్చున్నాను. మాటలు రావా? అతని ప్రశ్నతో తల మరింత వంగిపోయింది. అతను చేతిని గిల్లాడు. కివ్వమన్నాను. నా కల కరిగిపోయింది. ఈ ఊహ బాగుండలేదు అనుకున్నాను. అమ్మ పిలిస్తే వెళ్ళాను. మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు కూడా తీయని మల్లెల మాలలు అలంకరించిన పానుపు, మల్లెల కన్నా తెల్లటి దుప్పటి పరిచారు. పూల జడ భారంతో, నగల బరువుతో అడుగు వేయలేకపోతున్నాను. అతను నా దగ్గరగా వచ్చాడు. నా గడ్డం పట్టి ముఖం పైకెత్తాడు. అమూల్య, అందమైన నీకు అలంకారాలు ఎందుకు? నాకు తోచలేదేమనాలో.
వంగి పాదాలు కళ్ళకద్దుకుందామని అది చేయలేక ఊరుకున్నాను. అమ్మడు, మీ అమ్మ మంచినీళ్ళు మర్చిపోయిందిరా నాన్న పిలిచాడు. విసుక్కుంటూ లేచి మంచినీళ్ళు ఇచ్చొచ్చాను. మీ అమ్మ మునుపటిలా తిరగలేకపోతుంది. పై పనులకో కుర్రాన్ని పెట్టుకోవాలమ్మా అని ఆయన అంటున్నా వినిపించుకోలేదు. నా కమ్మని కల చెదిరినందుకు కోపం వచ్చింది. అతన్నేమని పిలాలి? శ్రీధర్ అనాలా, ఏమండి అనాలా? నిజంగా నా ఊహలే కానీ నలుగురు అక్కలంటే బాబాయ్ కూతుర్లు పెళ్ళిళ్ళు అయ్యాయి. అన్నయ్య పెళ్ళి అయింది. ఎవరు సినిమాలలో చూపించినట్టు పూల పాన్పులు వేయలేదు. శ్రీధర్ శ్రీధర్ అని నా మనసు కలవరించసాగింది. నేనేనా? ప్రతి కన్య ఇంతేనా? ఆ రోజు సారథ్ వస్తున్నాడు. అతనితో శ్రీధర్ వస్తున్నాడనుకుంటే నాకెక్కడా లేని ఆనందం కలుగుతుంది. నా కాలు భూమి మీద నిలవటం లేదు. పిన్నికి పిండి వంటల్లో సాయం చేశాను. ఈసారి పండక్కి అక్కయ్యలు రాకపోతే బావుణ్ణు. అక్కయ్యలు లేకపోతే ఎవరైనా వస్తే పిన్ని నన్నే పిలుస్తుంది. అతన్ని చూడొచ్చు. ఆరటంగా పిన్ని పిలుపు కోసం చూశాను. ఆవిడ పిలవగానే వెళ్ళటానికి తయారుగా ఉండాలని, పట్నం వారికి ఫ్యాషన్లు ఎక్కువని నైలెక్స్ పరికిని కట్టుకున్నాను. కనకంబరాల మాల కట్టి 2 జడల్లోనూ తురుముకున్నాను. అద్దం ముందు కూర్చుంటే నా ముఖమే నాకు ముద్దుగా కనిపించింది. మీరంతా నవ్వకండి, ఆ వయసులో అందరూ అంతేనేమో. అక్కయ్య, పిన్ని పిలిచింది. నేను పరిగెత్తుకు వెళ్ళాను. అమ్మనొక్కసారి రమ్మనవే అంది. పిన్ని మీద విపరీతమైన కోపం వచ్చింది. అన్నయ్య వచ్చాడా పిన్ని? ఉండబట్టలేక అడిగాను. వచ్చి గంట అయింది అని వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళి శ్రీధర్ని చూసొచ్చింది. నా చెంపలు నిమిరి మెటికలు విరిచింది. చాకులాంటి కుర్రాడు, సంబంధం కుదిరితే మన అదృష్టం అంది. నాకు కుతూహలంగా ఉంది. మా చిన్నన్న అందగాడని మా ఇంట్లో అందరం అంగీకరిస్తాం. ఎవరితోనైనా పోల్చేటప్పుడు అతని ప్రస్తావన వస్తుంది. అమ్మను ఎలా అడగటం? చిన్నన్నలా ఉంటాడా అని ఈ లోపల అమ్మే చెప్పేసింది. యాండి, 4,000 ఎక్కువైనా ఈ సంబంధం పైకి పోనీయొద్దు. అందమైన కుర్రాడు. మన రెండో అబ్బాయిలా ఉంటాడా? మన రెండో అబ్బాయి అందంగా ఉన్నాడు కానీ ఎత్తులేక ఆడపిల్లలా కనిపిస్తాడు. ఇతను చాలా బాగున్నాడు. మా అమ్మ ఈసారి ఎందుకు చిన్నన్నయ్యని గురించి నిజం అంగీకరిస్తుంది? ఎవరన్నా ఆ మాట అంటే గయ్యమనేది. అతన్ని చూడాలి. ఎలా? అతనికి నా విషయం చెప్పలేదా? ఇలా ఆలోచిస్తూ ఉండగానే పొద్దు తిరిగిపోయింది. సాయంత్రం షికారుకు వెళ్తూ సారథి శ్రీధర్ వచ్చారు. అంతవరకు అతన్ని చూడాలని ఉవ్విళ్ళూరిన నేను వారిని చూస్తూనే లోపలికి పరిగెత్తాను. రండి బాబు రండి, నాన్న ఆహ్వానించాడు. ఏమిటి పెదనాన్న, చిక్కిపోయారేం? అన్నయ్యలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా విచారం దేనికి? ఏమోరా, అమ్మలకు వివాహం అయ్యి అది కాపురం చేసుకుంటేనే నాకు శాంతి అంటున్నాడు నాన్న మెల్లగా. గదిలో నుండి బయటకొచ్చి తొంగి చూశాను. నా హృదయం మీటి వదిలిన వీణతీగలా కంపించసాగింది. అమ్మ చెప్పిన దానికంటే నేను ఊహించిన దానికంటే 2 రెట్లు బాగున్నాడు. నల్లని నొక్కుల జుట్టు విగ్గు పెట్టినట్లుంది. పసుపు రంగు ముఖానికి నలుపు పూసినట్టున్న గియ్యని గడ్డం, ఎత్తు పొడవుతో హుందాగా ఉన్నాడు. నేనేనని ఏమిటి, ఏ అమ్మాయి అయినా అతన్ని ఇష్టపడి తీరుతుంది. అమ్మడేది? సారథి అడిగాడు. అమ్మడు, నాన్న కేక వేశారు. నా నోరు మూగిపోయింది. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. వాళ్ళమ్మకు వంటింట్లో సాయం చేస్తుందో ఏమో. అమ్మడు, అమ్మ పిలిచింది. ఏమిటమ్మా? అమ్మ దగ్గరకు వెళ్ళాను. అమ్మ 3 గ్లాసుల్లో నింపిన నిమ్మరసం ముందు పెట్టుకుని 1 చుక్క నాలుక మీద వేసుకుని చూసి మరో సగం చెంచా పంచదార కలిపింది. గ్లాసులు ట్రేలో పెట్టింది. అన్నయ్యకిచ్చిరా అమ్మా? పోమ్మా, నువ్వే ఇచ్చెయ్యి అన్నాను తలుపుకేసి ముఖం దాచుకుని. అబ్బాయి చదువుకున్నవాడు, సిగ్గుపెడితే ఎలా? తప్పదన్నట్లు ట్రే తీసుకుని వెళ్ళాను. ట్రే వారి ముందున్న బల్ల మీద పెట్టాను. నమస్కరించాను. మా పెదనాన్నగారి గారాల కూతురు, మా చెల్లాయిరా. అలాగా, ఏం చదువుతున్నావు? అతని ప్రశ్న. నాకు ఎంత ప్రయత్నించినా మాట రానిదే. 10th వరకు వచ్చింది, ఆపేశాము. మా ఊళ్ళో బడి లేదు. సారథే జవాబు చెప్పాడు. తీసుకోండి బాబు. ఇద్దరూ నిమ్మరసం తీసుకున్నారు. నాన్న తన రసం నాకు ఇచ్చాడు. ఎందుకు నాన్న, నేను తెచ్చుకుంటాను. నీకు లేదని కాదమ్మా, వయసు వస్తుందా పోతుందా, నిమ్మరసం పడదు. ఒరే సారథి, రేపు భోజనం ఇక్కడేరా.
రేపు కుదరదు పెద్దనాన్న. మేం దగ్గరలో ఉన్న చెరువుకి ఈతకెళ్ళి మన తోటలో ఉందామని ఉంది. ఎల్లుండొస్తాం. లేచాడు గ్లాస్ కింద పెట్టి. తొందరేం? కొన్ని పాటలు టేప్ చేశాము, విన్నామని. వాళ్ళను సాగనంపుతూ బయట వరకు వెళ్ళారు నాన్న. నాకు నిరాశ కలిగింది. అతను ఒక్కసారైనా తిరిగి చూస్తాడేమోనని. నేను మెల్లిగా సింహద్వారం వరకు వెళ్ళాను. అతను తిరిగి చూడలేదు. పెద్దవారుంటే అతి వినయం ప్రదర్శించాలి కాబోలు. ఆ పూట నా ఆనందానికి హద్దులు లేవు. నేను నిద్రపోయానని అనుకున్నారేమో. అమ్మా నాన్న మాటల్లోకి దిగారు. యాండి, అబ్బాయి అనగానే వెళ్ళి తల్లి తండ్రితో మాట్లాడిరండి. ఈడు జోడు బాగుంది. అమ్మ ఆదుర్ద. మనం వెంట పడితే మరో 4,000 ఎక్కువ అంటారు. నిదానంగా అడుగుదాం. 4 రోజులు ఉంటాడు కదా. అమ్మాయే అతన్ని అయస్కాంతంలా తన వైపు లాగుతుంది చూడు. ఇన్ని కబుర్లు చెప్పినా డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడ లేని ఆలోచనలు. మనకే 10 మంది ఉన్నారని. 10 మంది లేరని బాధ ఎందుకు? 39గా మళ్ళీ కను. నాన్న హాస్యం చేశారు. ఎవరన్నా వింటే నవ్వుతారు. మన పెద్దాడికి 28 వచ్చాయి అంది అమ్మ. నాన్న అమ్మ వయసు ఎప్పుడూ దాస్తారు. అమ్మ నాన్న నాకు ముగ్గురికి నచ్చారు. ఇంకేం, అతనితో నా వివాహం అయినట్టే అనుకుని మురిసిపోయాను. ఆ రోజు అతను మా ఇంటికి భోజనానికి వస్తాడని అమ్మ వంటంతా చేసి ఒక్క గారెలు వండటం మాత్రం ఉంచేసి నాకు పూల జడవేసింది. జడగంటలు చివర్లకు అల్లింది. పట్టుపరికిని కట్టుకుని వడ్డాణం పెట్టుకున్నాను. కళ్ళ నిండుగా కాటుక పెట్టుకున్నాను. అప్పుడే పెళ్ళికలు వచ్చిందే. పిన్ని నవ్వింది. ఏమిటే ఎంకమ్మ అవతారం? హాయిగా మామూలుగా ఉండలేవు? నిర్మలక్క అడిగింది. నువ్వెప్పుడొచ్చావు అడిగాను. రాత్రి వచ్చాను. బావగారు వచ్చారా? క్యాంప్ ఉంది, పండగ నాటికి వస్తారు అంది. లోపలికి తొంగి చూశాను. అతను సారథితో కలిసి కాఫీ తాగుతున్నాడు. అమ్మడు, నిర్మలక్కను రమ్మనవే అంది అమ్మ. ఆమె మాట అక్కకు చెప్పొచ్చేశాను. నా హృదయం అతనికి స్వాగతం చెప్పాలని ఆతృత పడుతోంది. ఎన్నో ఊహించుకుంటున్నాను. అమ్మ పిలిచి అరటాకులు కొయ్యమంది. పొద్దున జీతగాడు వచ్చినప్పుడు ఏం చేశావు? దాంతో కోయిస్తావా ఆకులు? జరుగు తల్లి, నేను కోస్తాను. నాన్నగారు వచ్చారు. నిజంగా అల్లుడొచ్చినంత హడావిడి చేశారు. 12 దాటాక వచ్చారు. నువ్వు కూర్చుండు అని అమ్మే వడ్డను ప్రారంభించింది. అతనొక్కసారి తలెత్తి నా వంక చూశాడు. మళ్ళీ తల వంచుకున్నాను. నాకు అతన్ని చూస్తుంటూనే కడుపు నిండినట్లుంది. నిర్మలక్క ఏదో మాటల్లోకి దింపింది. నాకు చిరాగ్గా ఉంది. భోజనాలు అయ్యాక అందరం హాల్లోకి వచ్చాం. ఏమో బాబు, పల్లెటూరు వంటలు, పల్లెటూరు పద్ధతులు. నాన్న చేతులు నలుపుకుంటూ వక్కపొడి అందించారు. భలేవారు గనక. కమ్మటి భోజనం, శుభ్రమైన గాలి. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనుంది అన్నాడు శ్రీధర్. చూసావటే అమ్మడు? అమ్మ నా వంక చూసి ముసిముసిగా నవ్వింది. వాళ్ళు ముగ్గురు పేకాడుకుంటూ కూర్చున్నారు. నేను లోపలికి వచ్చేశాను. అమ్మడు, రావే, శ్రీధర్ ఓడిపోతున్నాడు, కాస్త సాయం చెయ్యి సారథి పిలిచాడు. శ్రీధర్కు సాయం చేయటం నా అదృష్టంగా భావిస్తాను. అతను ఏమనుకుంటాడో. అతను సీరియస్గా తన కార్డ్స్ చూసుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడు అతని ముఖం పదే పదే చూడాలనిపిస్తుంది. నాన్న అక్కడే పడుకుని కునుకు తీస్తున్నాడు. అమ్మ వంటింట్లో ఉంది. తనివి తీరా అతన్ని చూశాను. నా హృదయపీఠంపై ప్రతిష్ఠించాను. అతను నావాడు అన్న నమ్మకం ఏర్పరచుకున్నాను. అందుకే అతని ముందుకు వెళ్ళలేకపోతున్నాను. 10 రోజులు గడిచిపోయింది కూడా తెలియలేదు. ఆ రోజే వారి ప్రయాణం. నాకు దిగులుగా ఉంది. ఒకవేళ అతను పరీక్షలు అయ్యాకే పెళ్ళి అంటే నిరీక్షించే ఓపిక నాకు లేదు. అమ్మడు, ఈ కాజాల ప్యాకెట్టు సారథికి ఇచ్చిరావే, అబ్బాయికి ఇష్టమట అంది అమ్మ. పోమ్మా, నాకు సిగ్గని చెప్పలేకపోయాను. ఇదిగో, ఆ అబ్బాయి నిన్ను సరిగ్గా చూడలేదని ఆరోపించాడట. వెళ్ళి కనబడు. బాడాయి విసుక్కుంటూ వెళ్ళాను. అదంతా నటనే. అతను సారథి గదిలో ఉన్నాడేమో. నిర్మలక్కయ్య వెళ్ళిపోయింది. పిన్ని ఒక్కర్తి పచ్చళ్ళవి సర్దుతుంది. నేను నేరుగా గది ముందుకు వెళ్ళాను. సారీ సారథి, ఆ అమ్మాయిని భరించటం నా వల్ల కాదు. నాకు కాస్త నాగరికత నేర్చి చదువుకున్న అమ్మాయి కావాలని ఉంది. అది శ్రీధర్ గొంతు. మరొక్కసారి ఆలోచించరా. నాగరికత నలుగురిని చూసే నేర్చుకుంటారు. 4 రోజుల్లో మారిపోతుంది చూడు. ఓహో, 4 రోజుల్లో నీ చెల్లెలికి డిగ్రీ కూడా ఇప్పించేస్తావా ఏం? నా కాళ్ల కింద భూమి కదిలినట్టయింది. శ్రీధర్, ఒరే, నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదురా.
కొంపతీసి మీ పెద్దమ్మ పెదనాన్న ఆ పూల జడతో కానీ చెప్పావా? ఎందుకు? పాపం వారి మర్యాదలు చూస్తే ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను. పూల జడట. అతనికి నా తల్లిదండ్రుల పట్ల జాలి చూపే అర్హత ఉందా? పాపమట పాపం. చేతిలోని కాజాల పొట్లం అక్కడ పడేసి ఇంటికి పరుగులు పెడుతూ వచ్చాను. అతని ప్రతిమను ప్రతిష్ఠించిన నా హృదయ పలకం పగిలిందేమో. అప్పుడు చిన్నదాన్ని, ఆ ఆవేదనకు అక్షరాకృతి ఇవ్వలేని దాన్ని. ఎంత సిగ్గో! అమ్మ నవ్వుకోవటం చూసి గొంతెత్తి అరవాలనిపించింది. సిగ్గు కాదు, అతను గర్విష్టి అని. ఎంత ధైర్యం! డిగ్రీ తెచ్చుకోవటం ఓ పెద్ద ఘనకార్యమా? నెల రోజుల్లో డిగ్రీ ఇప్పించేలా ఉన్నావు అన్నాడు. ఎంత హేళన! నాగరికత డిగ్రీలో ఉంటుందా? నా మనసు కుతకుతలాడిపోతోంది. నాగరికతకు డిగ్రీయే కొలబద్ద అయితే డిగ్రీ తెచ్చుకోవటం కష్టమా? చదువుకున్నమ్మాయే సంసారం చేస్తుందా అతని దృష్టిలో? ఏడుపు రావటం లేదు, పౌరుషంగా ఉంది. బాధ కలగటం లేదు, పట్టుదలగా ఉంది. పెద్దమ్మా, సారథి వచ్చాడు. అతని వెనకాల శ్రీధర్ వచ్చుంటాడు. చటుక్కున గదిలోకి తప్పుకున్నాను. వెళ్తున్నాం పెద్దమ్మా. అమ్మడేది? అమ్మడు, అన్నయ్య వెళ్తున్నాడట, రావే అంది. లేచి వెళ్ళి అన్నయ్యను చెడామడా తిట్టాలనిపించింది. నా 16 ఏళ్ల జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని హేళన. ఏమంటున్నాడ్రా? ఇద్దరూ నా గది ముందుకు వచ్చారలే ఉంది అతడిని వదిలి. నేను వివరంగా ఉత్తరం రాస్తాను. మన అమ్మడికేం బంగారు బొమ్మ సారథి అన్నాడు. ఏదో నాయనా, ఈడు జోడు కలిసి అన్యోన్యంగా ఉంటే అదే చాలు. సుగుణొచ్చిందా? పెద్దాడి దిగిలే లేదు, బంగారం లాంటి పిల్ల అంది అమ్మ. అమ్మడు, సారథొచ్చాడు. ఇప్పుడు పడుకున్నావేం? వాడిపై పెంచుకున్న కోపం కరిగిపోయింది. మధ్యన వాడేం చేస్తాడు? తలనొప్పిరా అన్నయ్య. ఒకటే బొంగరంలా తిరిగావు. పిన్ని ఎప్పుడొచ్చిందో నుదురు తాకి చూసింది. వస్తానే. సారథి ఒక మొట్టికాయ వేసి బయలుదేరాడు. అమ్మ పిన్ని అతని వెనకాల వెళ్ళారు. మనసుండబట్టలేదు. మెల్లగా లేచి నాన్నగారు పడుకునే గదిలోకి వెళ్ళాను. వాళ్ళు గేట్ తీసుకుని పోవటం కిటికీ గుండా చూశాను. నాపై నాకే కోపం వచ్చింది. చరచరా ఇంట్లోకి వచ్చి అమ్మ బీరువా ముందున్న అద్దం ముందు నిల్చున్నాను. నా చెవులకున్న పెద్ద జూకాలు మాటీలు నన్ను వెక్కిరించాయి. అవి తీసేశాను. జిగిని గొలుసు, సూర్యహారము, అరవంకి అన్నీ తీసి ఒంటిరాయి దిద్దులు, ఒంటిపేట గొలుసు ఉంచుకున్నాను. అవన్నీ తీసావేం? కాసుల పేరు గుళ్ళ పేరు కూడా ఉంటే తీసివ్వు, వేసుకుంటాను విసురుగా అన్నాను. అమ్మ ముసిముసిగా నవ్వుకుంది. బహుశా అతని సలహాపై తీస్తున్నాను అనుకుందేమో. ఆ రాత్రంతా నిద్రలేదు. నేను కన్న కలలు తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. 8 గంటలకు అమ్మ లేపితే లేచాను. నేను కాలకృత్యాలు తెచ్చుకుని వచ్చేసరికి అమ్మ ఊహాగానాలు చేస్తుంది. ఎవ్వరూ ఈ ఊళ్ళో చేయనంత ఘనంగా చేయాలి పెళ్ళి. అందరూ అనుకోవాలి పెళ్ళంటే అమూల్యనేనని. కంచాలు, చెంబు చేయించాము. కన్యాదానం చేసేటప్పుడు వాడే పళ్ళెం, హారతి పళ్ళెం, వెండి బిందె చేయించాము. నా కడియాలు తోడాలు అందుకే ఉంచాను. వచ్చావా అమ్మడు? ఈ కాఫీ తాగు. గ్లాస్ ఇచ్చింది. నాన్నగారు పీట మీద కూర్చుని రెండోసారి కాఫీ తాగుతున్నారు. అమ్మా, తటపటాయించాను. ఎన్నడూ వారు నా మాట కాదనలేదు. నేను ఎదిరించలేదు. ఈనాడు నా మాట వారు మన్నిస్తారా? ఏమిటే పిలిచావు? మాట్లాడువు. ఏమీ లేదు. గబగబా కాఫీ తాగి గ్లాస్ ఇచ్చేశాను. అలా 2 రోజులు గడిచాయి. నేను చెప్పాలనుకున్నది అమ్మతో చెప్పలేకపోయాను. నా దినచర్యలోనే మార్పు వచ్చింది. మల్లెలు రాలిపోతున్నాయి. బాబాయ్ ఇంటికి వెళ్ళి 2 రోజులైంది. ఎప్పుడు గలగలా మాట్లాడే నేను మాటలు రానట్టు ఉండిపోయాను. అమ్మే గమనించింది. ఏమిట్రా తల్లి, నాతో చెప్పవు అంది. అడిగినప్పుడు చెప్పాలని నిర్ణయించుకున్నాను. చెప్పు తల్లి, నువ్వేదో పోగొట్టుకున్నట్టు తిరుగుతున్నావు. ఆమె ఆప్యాయతకు కరిగిపోయాను. అమ్మా, ఆమె వడిలో తలదాచుకున్నాను. చెప్పమ్మా, నా ముంగురులు సవరించింది. అమ్మా, నేను చదువుకుంటానమ్మా. నా పెళ్ళికి ఏం తొందర? అమ్మడు, ఆమె ఆశ్చర్యపోయింది. అవునమ్మా, కనీసం బిఏ వరకు చదవాలనుంది. ఇప్పుడు చదివేందుకమ్మా అనగలిగింది. మరిప్పుడు ముసలివాళ్ళమైనాక చదువుతామా అన్నాను రోషంగా. అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆ రోజే వెంకటాచలం మాస్టర్ ఇంటికి వెళ్ళాను. ప్రైవేటుగా మెట్రిక్ కట్టవచ్చని చెప్పారు. ఏదైనా స్కూల్ నుండి వెళ్ళాలా లేదా కనుక్కుని చెప్తానన్నాడు. పుస్తకాలు వగైరా
అడిగి వచ్చాను. సాయంత్రం నాన్న పిలిచారు. ఏం తల్లి, చదువుకుంటానన్నావా? అవును నాన్న. వద్దనుకుని సంబంధాలు చూస్తున్నాం కదా. ఇప్పుడు సంబంధం కుదిరిందా నాన్న? రేపో మాపో సారథి ఉత్తరం రాస్తాడు అన్నాడు ఆయన ఎంతో నమ్మకంగా. అతనికంతా చెప్పాలనుకున్నాను, నోరు రాలేదు. ఆయన కుదిరించినా నాకు అక్కర్లేదు నాన్న. నాకు చదువుకోవాలని ఉంది. డిగ్రీ వచ్చాక మీరు ఎవరిని తెచ్చి పెళ్లి చేసుకోమని అన్నా చేసుకుంటాను అన్నాను ఖచ్చితంగా. నువ్వు చిన్నదానివి, నీకు తెలీదు. మేము మంచి చెడ్డలు ఆలోచించి చేస్తాం. మొదటిసారిగా నాన్న కసురుకున్నారు. నాకు తెలుసు నాన్న, మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. ఆయన కసురుకు నేను విసురుగా జవాబు చెప్పాను. విన్నావుటే? అమ్మను కేక వేశారు. అది ఎన్నడన్నా మనల్ని కాదని ఇది కావాలి అది కావాలి అని అడిగిందా? మరి ఈసారి చదువుకుంటానంటుంది. అమ్మ మాటలు మింగింది. నాన్న ఏమాత్రం కోపంగా ఉన్నా అమ్మ తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పదు. నాకు తెలివొచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఏమిటే అనసా, నీకు చదివిద్దామని ఉందా? అది నోరు తెరిచి అడిగింది కదా. వారి వాదులాటలోనే బాబాయ్ వచ్చాడు. విషయం విని అతను చాలా సంతోషించాడు. నన్ను దగ్గరగా తీసుకున్నాడు. మా బంగారు తల్లి బుర్రలో ఇన్ని ఆలోచనలున్నాయా? అన్నయ్య, నేనే చెప్దాం అనుకున్నాను. నా దురదృష్టం వల్ల చదివించిన నిర్మల కాపురం బాగాలేదు. నేను చెప్పినా మీరు హేళన చేస్తారని చెప్పలేదు అన్నాడు. అది కాదురా, ఉత్తరాలు పద్దులేగా రాసేది. ఎంత చదివినా ఏం చేసినా అక్కడే పొరబడుతున్నావు అన్నయ్య. మనమంతా కలిసి స్త్రీలను వంటింటికే అంకితం అనుకున్నాం. ఆమెకు సమానమైన అవకాశం ఇస్తే ఏదైనా చేయగలదు. ఆర్థిక సమానత్వం కావాలంటే చదువు ముందు అవసరం. మన స్త్రీలను మనం ఎలా తయారు చేశామంటే, మగవాడన్న ప్రతి మాటకు గంగిరెద్దులా తలూపుతూ తనను తాను ఓ నాజుకు బొమ్మ అనుకుని ఓ పరిధిలో బిగించుకుని పరిధిని ఛేదించుకుని స్వతంత్రంగా ఆలోచించే స్త్రీలను చూసి నవ్వే పరిస్థితిలో ఉన్నారు. అది పోవాలంటే వారి ఆలోచన పరిధి పెరగాలి. డిగ్రీ తెచ్చుకుని నిర్మల ఏం సాధించింది? అది సాధించిందేమిటో అందరికీ అర్థం కాదన్నయ్య. దురదృష్టవశాత్తు నిర్మల అత్తగారింటి పరిస్థితులే ఏ అమ్మాయికైనా ఎదురైతే పుట్టిల్లు చేరుకునేవారు. విద్యతో అబ్బిన వికాసం, ఆత్మవిశ్వాసం వల్ల జీవితానికి భర్త అవసరమే కానీ అతను లేకుండా కూడా బతకొచ్చునని నిశ్చయించుకుంది. ఒరేయ్, ఏమిట్రా నువ్వు అంటుంది? నిజమన్నయ్య. తన తప్పు లేనప్పుడు వంశగౌరవం సింగినాదం అనక అమ్మాయి ఉద్యోగం చూసుకుంది. అల్లుడు తన పద్ధతి మార్చుకోక తప్పలేదు. ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఏమిటయ్యా, మాతో ఎన్నడూ అనలేదేం? అమ్మ ఆశ్చర్యంగా చూసింది. మీరు పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకుంటారు, అందుకే అనలేదు. నిర్మల తల్లి అతనికి బుద్ధి చెప్పిందా? నాన్న ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నిర్మలక్క అత్తగారి వైపు వారి గురించి మాట్లాడారు. అమ్మాయిని పీడిస్తే ఉన్నవాడు తండ్రి ఇస్తాడని ఆశపడ్డారు. నిర్మల మాత్రం ఏమాత్రం లొంగక, నా తమ్ముడు చదువైపోయాక నిజంగా మా నాన్న భాగం పెడితే సంతోషిస్తాను కానీ అడిగి తీసుకోను అందిట. వాళ్ళు బావని ఒత్తిడి చేస్తే బావ డబ్బుకి కటకటలాడుతున్నట్టు నటించి డబ్బు తెమ్మని వేధించాడట. కావాలంటే నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, పీడించి డబ్బు తేవటం నా వల్ల కాదు. మన సంసారం అంతగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగం చేస్తాను అందిట. ఇంట్లో చాకిరీ ఎవరు చేస్తారని అత్తగారు ఈసరించిందట. నేను ఉద్యోగం చేస్తే ఇంట్లో పనులు లేనివారు పనులు చేయాలని స్పష్టంగా చెప్పిందట. అలా చేయిస్తుందట. లోకం గయ్యాళిదనుకోరు? లోకం మరి ఒక్కరైనా రేపు దాన్ని ఆదుకుంటారా? ఉద్యోగం చేయని వారు కూడా అత్తలతో చాకిరీ చేయిస్తున్నారు కదా? బాబాయ్ అడిగాడు. అమ్మ జవాబు చెప్పలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది. బాబాయ్ వెళ్ళగానే నాన్న సీరియస్గా ఉత్తరాలు రాయడానికి కూర్చున్నారు. అవి ఎవరికి రాస్తారో నాకు బాగా తెలుసు. అన్నయ్యకు వదినకు రాస్తారు. వారు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారన్న నమ్మకం ఉంది. నిశ్చింతగా నిద్రపోయాను. ఆ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. అన్నయ్య నన్ను ఎత్తి గిరిగిరా తిప్పాడు. నేను మెట్రిక్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. ప్రెస్లో వార్త తెలియగానే అన్నయ్య ఊరికి వచ్చాడు. ఇదంతా నీ కృషే అన్నయ్య. ట్యుటోరియల్ కాలేజీలో చెప్పింది కాక వదినా నువ్వు కృషి చేశారు అన్నాను. నాకు తెలుసమ్మా, మొదటి నుండి శ్రమ పడితే ఫస్ట్ క్లాస్ వచ్చేది అన్నాడు. ఆ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో వర్ణించలేను. తెప్పల మీద తేలిపోయినట్టుగా ఉంది. అమ్మ పండగన్నంత ఉత్సాహంగా వంటలు చేసి భోజనాలు పెట్టింది. కాలేజీలో చేరతానంటావా అమ్మడు? నాన్న దిగులుగా అడిగాడు.
అతని దిగులు చూస్తే నాకు ఎలాగో ఉంది, కానీ తప్పదు. అదేమిటి నాన్న, తను మొదటే చెప్పిందిగా అన్నయ్య అడిగాడు. సరే, హాస్టల్లో సీట్ కోసం ప్రయత్నం చేయరా. నేను సిటీలోనే కదా ఉండేది. ఆశ్చర్యంగా చూశాడు అన్నయ్య నాన్న వంక. ఉంటావనుకో, కోడలి మంచితనాన్ని దుర్వినియోగపరచడం నాకు ఇష్టం లేదురా. అదీగాక సుగుణ అమ్మాయే కదా. నాన్నని చూసి ఆయన కడుపులో పుట్టినందుకు గర్వించాలనుకున్నాను. అతనిలా ఎందరు ఆలోచిస్తారు? కోడలు వెట్టి చాకరీ కోసమే పుట్టిందన్నట్టు మాట్లాడేవారే. ఇప్పుడు అమ్మడు మనం ఏం చెయ్యాలి? జడ వెయ్యాలా, అన్నం పెట్టాలా? దాని పనులు అదే చేసుకుంటుంది. పరీక్షల ముందు కోడలు కష్టపడిపోతుందనుకుంటే అమ్మను పంపించు అన్నాడు అన్నయ్య. సరే, ఇంటి పెద్ద అడవు, నీ ఇష్ట ప్రకారమే కానీ అన్నారు నాన్న. నిర్మలక్క అభినందించింది. సారథి ఊర్లోనే ఉన్నాడు. నాతో ఎందుకో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. అన్నయ్య తెచ్చిన కోవా బిళ్ళలు తీసుకుని వాడి గదికి వెళ్ళాను. ఏరా అన్నయ్య, పరీక్ష పాస్ అయ్యాను, అభినందించాలని తెలీదా? పోనీలే, స్వీట్ తీసుకో అన్నాను. అతను స్వీట్ తీసుకుని నా వంక ఎగాదిగా చూశాడు. ఏమిట్రా అలా చూస్తావు? ఏం లేదు, నువ్విప్పుడు ఎంత నాజుగ్గా ఉన్నావో తెలుసా? నిట్టూర్చాడు. ఏం చేస్తావు అన్నాను. ఒక విధమైన నిర్భయత్వం వచ్చింది. ఏది, బీఎస్సీ రిజల్ట్స్ రాని, క్లాస్ వస్తే ఎంఎస్సి, కాదనుకుంటే వ్యవసాయం అన్నాడు. నువ్వు ఉండే వాతావరణంలో వ్యవసాయం చేయలేవురా. అదేం? మీ శ్రీధర్ చేయనిస్తాడా? ఫ్యాషన్లు పిచ్చిగల మీరు చేస్తారా అని అడగబోయి ఊరుకున్నాను. కాసేపు కాలక్షేపానికి ఏదో మాట్లాడి పంపించేశాడు. వాడెందుకో బాధపడుతున్నాడు. బహుశా శ్రీధర్ను బంధువుగా చేసుకోలేదన్న బాధ కావచ్చు. ఇంటికొస్తూనే మరోసారి అద్దం ముందు నిల్చున్నాను. నా ముఖం నాకే కొత్తగా కనిపించింది. లజ్జాభారంతో వాలిపోయే కళ్ళు గర్వంగా తళతళలాడుతున్నాయి. చారెడు కొబ్బరి నూనె పట్టించి నున్నగా దువ్వే జుట్టు ఇప్పుడు పట్టులా ఒత్తుగా నిగనిగలాడుతుంది. బదులుగా అల్లటం వలన అందంగా కదులుతుంది. ఒంటిరాయి దిద్దులు అందంగా మెరుస్తున్నాయి. ఒంటిపేట గొలుసు అందంగా జారినట్లుంది. నిజంగానే మారిపోయాను. నెల రోజుల తర్వాత సిటీకి వచ్చి కాలేజీలో చేరాను. చీకు చింత లేదు. నేనే వద్దంటాను. అడిగిందల్లా ఇచ్చే తల్లిదండ్రులు, అపురూపంగా చూసుకునే అన్న, స్నేహమై వదిన. కాలం కళ్ళం లేని గుర్రల్లా పరిగెత్తుతుంది. అన్నయ్య నేను కలిసి వదిన్ను ఏడిపించేవాళ్ళం. వదినకు పేకాట రాదు. బలవంతంగా కూర్చోపెడితే అన్నీ థ్రిల్ చేసేది. బజ్ ఆడితే 2 ఒక్కలాంటివా అని చూసుకోక ఎరుపైనా నలుపైనా సరే బడ్డు పెంచేది. వదిన వాళ్ళ తమ్ముడు రణధీర్ అక్కడే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతను రాగానే రమ్మీ మానేసి బ్రస్ట్ ఆడేవారం. అక్కయ్య, నిన్ను నమ్ముకుంటే నట్టేట ముంచుతావే. ఏం చేయనురా, అర్థమై చావదు. ఆ బుర్రలో ఏముందో అన్నయ్య వేళాకోళంగా అడిగేవాడు. మట్టుందిలేండి అనేది వదిన ఉక్రోషంగా. అన్యాయమే అక్కయ్య, మా ఇంటి దగ్గర మరీ మెదడే ఉండేది. సావాస దోషం వల్ల అర్ధోక్తిగా ఆపేవాడు రణధీర్. పార్ట్నర్స్ మార్చినప్పుడు అన్నయ్య వదినను ముట్టికాయలతో సత్కరించేవాడు. కార్డ్స్ పారేసి వెళ్ళిపోయేది. ఆమె అలక తీర్చడానికి ఆ పూట వంట బంద్ చేసి సరోవర్లో రకరకాల టిఫిన్ చేసి సినిమాకు వెళ్ళేవారం. నాకు సరోవర్ దోశ అంటే చాలా ఇష్టం. ఆ మధ్య వెదవ రోడ్డు లేక హోటలే ట్యాంక్ బండ్ పక్కగా ఉంటే ఓహ్, ఆ చల్లని గాలులు, అలల గుసగుసలు చెప్పనలివి కాదు అనుకునేదాన్ని. అలాంటి సందర్భాలలో శ్రీధర్ గుర్తుకొచ్చేవాడు. మీ ఆడపడుచు కవయిత్రేమిటి కొంపతీసి? రణధీర్ అడిగేవాడు వాళ్ళక్కని. ఏం, కవిత్వం రాయకూడదా? అబ్బే, నేనా మాట అనలేదు కానీ మనసులో ఉంది. తరతరాలుగా మగవాడినన్న అహం, కొన్ని పనులకు తనే అర్హుడన్న ఆధిక్యత మగవాడిని ఆలోచనలు తప్పుదారి పట్టేస్తున్నాయి. ఆడవాళ్లను హేళన చేస్తూ ఎద్దేవా చేస్తూ ఏడుస్తారు. డిగ్రీ చదువులు మీకే వస్తాయి కసిగా అంటుంటే మధ్యలోనే త్రుంచేవాడు రణధీర్. అమ్మమ్మ, ఎంత మాట! నాకు అలాంటి అహంకారం లేదండోయ్. ఏదో మాట వరుసకు అన్నాను. తను మాట వరుసకే అందిలే అన్నయ్య సర్ది చెప్పేవాడు. నా ఫస్ట్ ఇయర్ చదువు పూర్తయ్యేసరికి వదిన కొడుకును కంది. ఆమె పరీక్షల ముందు పుట్టింటికెళ్ళింది. అమ్మని పిలిపిస్తానంటే వద్దని ఉదయం చేసేదాన్ని వంట, సాయంత్రం క్యారేజీ తెప్పించుకునేవారం. అప్పుడప్పుడు చిన్నన్న కూడా వచ్చేవాడు. వదిన వెళ్ళిన నెలకే ప్రసవించింది. సెలవుల్లో వెళ్ళి అందరం నామకరణోత్సవం ఘనంగా జరిపించాము.
అమ్మ మంచి అమ్మాయిని చూసి మాకు తోడుగా పంపింది. అందుకే 2వ సంవత్సరం చదువు కూడా నిర్విఘ్నంగా జరిగింది. సారథికి సీటు దొరక్క ఉజ్జయిని వెళ్ళాడు. శ్రీధర్ స్టేట్స్కి వెళ్ళాడని తెలిసింది. ఆ తర్వాత అతన్ని దాదాపు మర్చిపోయాను. అకస్మాత్తుగా పరీక్షల ముందు అధ్యాపకుడిగా ప్రత్యక్షమవుతాడని ఊహించనైనా లేదు. నన్ను గుర్తుపట్టనట్టు నటిస్తున్నాడా? నిజంగా గుర్తుపట్టలేదా? నాకు అర్థం కాలేదు. అమూల్య, వదిన పిలిస్తే లేచాను. బయటికి వచ్చి శుభ్రంగా చన్నీటితో ముఖం కడుక్కుని నానిగాడితో కబుర్లు చెప్తూ కూర్చున్నాను. వాడప్పుడే పెద్ద ఫోజులు. అమ్మ కాదు మమ్మీ అనాలి. డాడీ, ఆంటీ అంటే అంటే నవనాగరికుడికి అయ్యావా? నన్ను మాత్రం అత్త అనే పిలవాలి అన్నాను. చెత్తలా నా వంక చూసి పరుగులు తీశాడు. రణధీర్ వస్తున్నాడు. ఈ మధ్య అతన్ని చూస్తే భయం అవుతుంది. అమూల్య గారు ఈ టైంలో ఇంట్లోనా? నవ్వాడు. మీ అక్కతో ఏమైనా రహస్యాలు మాట్లాడాలేమో, మాట్లాడండి. పక్కింటి అజ్జి దగ్గరికి వెళ్తున్నాను. గబగబా మెట్లు దిగాను. ఏమండోయ్, అతను పిలుస్తున్నా వినిపించుకోలేదు. అజ్జి అంటే ఆ కాంపౌండ్లో అందరికీ గౌరవం. ఆవిడ ఆ భాషలు అన్నీ అనర్గళంగా మాట్లాడగలదు. భర్త మహారాష్ట్రుడట. ఆవిడ కర్ణాటక రాష్ట్రానికి చెందిందట. కూతుర్ని ఆంధ్రాకిచ్చారు. కొడుకు మద్రాస్ అమ్మాయిని చేసుకున్నాడు. 2వ కొడుకు పంజాబీ అమ్మాయిని చేసుకున్నాడు. అజ్జి వయసులో పెద్దదైనా ఆమె భావాలు ఉదాత్తమైనవి. అన్నది ఆచరణలో చూపించే వ్యక్తి. ఆమె అంటే నాకు చాలా గౌరవం. ఆమె దగ్గర మరో విశేషం ఉంది. ఎవరి దగ్గర ఏ టాపిక్ మాట్లాడాలో బాగా తెలుసు. అందుకే ఆమె దగ్గరకు తోచినప్పుడల్లా వస్తూ ఉంటాను. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసిపిల్ల అంటూ లలిత పాడుతూ నా వంక చూసి కన్ను గిట్టింది. సుధా, సీరియస్గా పిలిచాను. ఏమిటే? సుధా వచ్చింది. హోటల్ అన్నపూర్ణలో కొత్త ప్రొడ్యూసర్ ఉన్నాడట. కొత్తగా పాటలు రాసేవారు కావాలట. మన లలితను రికమెండ్ చేద్దామా? కొంటెగా అడిగాను. లలిత ఒక్కసారి నా వంక చూసింది. దీనికి ఇంకా తెలీదేమో సుధా. నిన్న కథానాయిక కావాలంటే దీని పేరిచ్చొచ్చాను అంది పెదవి కొరుక్కుంటూ. ఇంతలో మిగిలిన విద్యార్థులు వచ్చారు. హాయ్ చాంద్ కాటుకుడా, గుడ్ మార్నింగ్ అల్ట్రా మోడర్న్, సలావాలేకుం సుధాజీ అందరినీ పలకరించాడు. లలిత ఎప్పుడూ బెల్ బాటమ్స్, మినీ స్కర్ట్స్ వేస్తుంది. అందుకే అతను సరదాగా అల్ట్రా మోడర్న్ అని పిలుస్తాడు. లౌడ్ స్పీకర్ లాభం లేదు. నువ్వు వేణు ఎన్ని బిరుదులిచ్చినా, ఎంత ఆరాధించినా రాయిలా ఉన్న మనిషి. ఆ శ్రీధర్ని చూస్తూనే పరవశించి పరవళ్ళు తొక్కుతుంది ఆమె హృదయం. లలిత, నువ్వు నోరు మూస్తావా? చటుక్కున వచ్చి నా నోరు మూసింది. విదిలించుకున్నాను. ఇదేం పరిహాసం అన్నాను. నోరు ముయ్యమని ఇంతమంది ముందు అని అందరూ గొల్లును నవ్వారు. బాటనీ లెక్చరర్ వచ్చారు. అందరూ బుద్ధిగా కూర్చున్నారు. కొత్త వైస్ ఛాన్సలర్ పుణ్యమా అంటూ కాస్త క్లాసులు జరుగుతున్నాయి. మొదటి సంవత్సరం క్యాంటీన్ కబుర్లతో గడిచిపోయింది. విద్యార్థుల అనవసరమైన అల్లరి కూడా చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు పరీక్షల మీదున్న నా దృష్టి ఇప్పుడు శ్రీధర వైపు మళ్ళింది. ఆరాధన అంటే ఏమిటో తెలియ చెప్పాలి. నాగరికతకు నిర్వచనం చెప్పాలి. ప్యాంటు షర్టు వేసుకోగానే నాగరికుడు కాదు, డిగ్రీ తెచ్చుకోవటం సులువని నిరూపించాలి. నా పళ్ళు బిగుసుకున్నాయి. మిస్ అమూల్య, ఉలిక్కిపడి లెక్చరర్ వంక చూశాను. ఫ్లోరల్ డయాగ్రామ్ అర్థమైందా అన్నాను. నిజానికి ఆమె చెప్పిందేం వినలేదు. ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ గోల ప్రారంభమైంది. శ్రీధర్ని ఎలా ఏడిపించాలి? క్లాస్ రూమ్లో అస్సలు వీల్లేదు, అవకాశం లేదు. ఛాన్స్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. కనీసం ఆనాటి అమ్మడే ఈ అమూల్య అంటే ఎలా ఉంటుందో అతని ముఖం. 2 పీరియడ్స్ ఫ్రీగా ఉన్నాయి, స్పెసిమెన్స్ చూసుకుందాం పదా. బ్యాటింగ్లో తేలిక సుధా అడిగింది. అమ్మా, ఆ వైస్ ఛాన్సలర్ స్పెసిమెన్స్ వెంట ఇచ్చి పంపినా ఆశ్చర్యపోవద్దు, లలిత వెటకారం చేసింది. ఏదైనా ఒకసారి చూసుకుందాం, ముగ్గురం వెళ్తున్నాం. లలిత కోసం ఎవరో వచ్చారు. ఆమె వెళ్ళిపోయింది. సుధా నేను ల్యాబ్కి వెళ్ళాం. సుధ ప్రస్తావిస్తుంది కానీ ఏ ఒక్క పని పట్టుదలగా చేయదు. మనిషికి ఒకటే తొందర, నిలకడలేదు. ఒక్క బీరువాలోవి చూసేసరికే విసుక్కుంది. పాదవే, ఓ కప్పు టీ పడితే కానీ పని సాగదు అంది. నువ్వెళ్ళిరా అన్నాను విసుగ్గా. సుధ వెళ్ళిపోయింది. అన్నీ చూసుకుని లేచేసరికి బయట బెల్ వినిపించింది. ఇంటర్వెల్, లంచ్ బ్రేక్ 1 గంట ఉంటుంది. స్టోర్ నుండి బయటికి రాబోయి ఆగాను. అందరూ అధ్యాపకులే కూర్చున్నారు. ముందు బల్ల మీద స్వీట్ భార, టీ సరంజామా ఉన్నాయి.
సరిగ్గా ఎదుటి కుర్చీలో ఉన్నాడు శ్రీధర్. ఎందుకో నవ్వాడు. కళ్ళు మూసుకుపోయాయి. కులకర్ణి గారు చూశారు. నువ్వా అమూల్య? మర్చిపోయాను శ్రీధర్. అమూల్య అన్నిటిలో పర్ఫెక్ట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అర్థం కాని చాప్టర్స్ ఉన్నాయట. మీకు అభ్యంతరం లేకపోతే ఆంగ్లంలో అడిగాడు. నాట్ ఎట్ ఆల్. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు స్టాఫ్ రూమ్కి రండి, ప్రోగ్రామ్ చాకౌట్ చేసుకుందాం శ్రీధర్ అన్నాడు. తలాడించాను యాంత్రికంగా. ఇక్కడ పాఠాలు పరీక్షల గొడవేనా? ఏడీ మన కొత్త పెళ్లి కొడుకు? రామ్మూర్తి గారు విసుక్కున్నారు. ఆయన ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తాడు. అప్పుడు అర్థమైంది ఫిజిక్స్ ఎంఎస్సి సుబ్రహ్మణ్య అయ్యంగార్ పెళ్లి పార్టీ అని. అతని వివాహం వారం రోజుల క్రితం అయినట్టు గుర్తు. నాది జెడ్బీసీ కావటం వల్ల అతనితో పరిచయం లేదు. ఎప్పుడూ ఇలాగే పార్టీ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఎవరున్నారు క్యూలో? మూర్తి అడిగాడు. ఇంకెవరు? శ్రీధర్. కరెక్ట్? సావిత్రి మేడం అడిగింది. అతను చిన్నగా నవ్వు ఊరుకున్నాడు. ఓహో, ఇంకా నవనాగరికురాలు తటస్థపడలేదేమో ఈ అందగాడికి అనుకున్నాను. అమీన్ సాహెబ్, ఆ అమ్మాయి వెళ్తుంది, అడ్డం జరగండి మూర్తిగారు అనటంతో దారిచ్చారు. భలే మంచి అవకాశం అన్నాడు. నన్ను పెట్టిన బాధకు రెట్టింపు అనుభవంలోకి వచ్చేలా చెయ్యాలి. ఒక నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయం అన్నయ్యతో చెప్పాలా వద్దా? మన దేశంలో అణిగి మణిగి ఉండే పిల్లలు ఎన్ని ఆఘాయిత్యాలు చేసినా పర్వాలేదు, బయట పడకూడదు. అందుకే నా నిర్ణయం నా వరకే ఉంచుకున్నాను. మధ్యాహ్నం పీరియడ్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అందరము రికార్డ్స్ అప్డేట్ చేసి ఉంచాలనే తాపత్రయంలో ఉన్నాము. వేణు నా బ్యాచ్ కాదు. త్వరగా జువాలజీ ప్రాక్టికల్స్ ముగించుకుని వేణు వచ్చాడు. టీ తాగుతామా అమూల్య? అన్నాను. రికార్డ్ డెమాన్స్ట్రేటర్ డెస్క్ మీద పెట్టి ఇద్దరం బయటకు వచ్చాం. లలిత వాళ్ళంతా బాటనీ ల్యాబ్లో ఉన్నారు. బెల్లయింది. అప్పుడు గుర్తుకొచ్చింది స్టాఫ్ రూమ్కి వెళ్ళాలని. వేణు, సారీ, నేను శ్రీధర్ గారిని చూడాలి. ఎందుకో? అతని కళ్ళలో అసూయ లాంటిది కనపడింది. అతను రమ్మన్నాడు. ఎప్పుడు కనిపించాడు? అపనమ్మకంగా అడిగాడు. ఇందాక జువాలజీ ల్యాబ్లో కనిపించాడు అన్నాను. కులకర్ణి రికమెండ్ చేశాడని చెప్పకుండానే. అలాగా? అతని ముఖం చిన్నబోయింది. జాలేసింది వేణుని చూస్తే. శ్రీధర్తో వివాహం అనుకున్నప్పుడు తప్పితే మళ్ళీ నాకు ఎవరి పట్ల అలాంటి స్పందన జరగలేదు. ఎందుకో తెలీదు, వేణు నా పట్ల చూపే శ్రద్ధలో ఒక వంతు నేను చూపలేకపోతున్నాను. ఎందుకో అటు రణధీరు అంతే. పోనీ టీ తీసుకున్నాక వెళ్తేనేవు? నువ్వు వెయిట్ చెయ్యి, 5 నిమిషాల్లో వస్తాను. త్వరగా స్టాఫ్ రూమ్ వైపు వెళ్ళాను. హలో అమూల్య, నీకోసమే చూస్తున్నాను. తెల్లబోయాను. నన్ను అంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తుపెట్టుకున్నట్టో. చెప్పండి, మీకు ఏ చాప్టర్స్లో హెల్ప్ కావాలి? బాండ్స్, లింక్స్. 2 గంటలు చాలు. మీరు చెప్పగలరేమో కానీ నేను అర్థం చేసుకోవద్దు అన్నాను నిర్మోహమాటంగా. ఆల్ రైట్, మీరు అర్థం చేసుకునే వరకు చెప్తాను. లంచ్ బ్రేక్లో రాగలరా? కాలేజీలో రణగోణ ధ్వని అండి అన్నాను. ఎలాగైనా అతనింటికి వెళ్ళాలని ఉంది. మరెలా? పోనీ మీ ఇల్లెక్కడో చెప్తే నేను వస్తాను. ప్రస్తుతం నల్లకుంటలో ఉంటున్నాను వివరాలు చెప్పాడు. అతని కళ్ళు క్షణం ఆనందంతో కదలటం గమనించాను. నేనే సాయంత్రం వస్తాను, మా బ్రదర్ లిఫ్ట్ ఇస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. వేషం మారినంత మాత్రాన గుర్తుపట్టలేని మనిషి ఒక తెలివిపరుడేనా? ఆలోచిస్తూ బయటకొచ్చాను. ఏయ్ హసీనా, ఏం ఇంకా పుస్తకం పట్టుకోలేదేం? రజాక్ అడిగాడు. మీరంతా దిష్టి పెడితే నా చదువు అడుగున పడుతుంది. దిష్టా? అర్జెంటుగా 5 రూపాయల మిఠాయి తెప్పించి నీ మీదుగా తెప్పి దిష్టి తీసేయి. 5 రూపాయలు ఇలాతే. పిసినారి నవ్వుతూ వెళ్ళిపోయాడు. వేణు దగ్గరికొచ్చాడు. అతను అసహనంగా ఆగ్రహంగా ఉన్నాడు. ఆ తురకాడితో ఏం ముచ్చట్లు? హిందువులతోనే ముచ్చటాడాలని జీవో వచ్చిందా? నేను చూడలేదు అన్నాను. వేణు కొరకరా చూశాడు నా వంక. వేణు పలకరించిన వారితో నువ్వు నా కులం కాదు, నా మతం కాదు, నా పార్టీ కాదు అంటూ వెలివేసినట్టుండటం నాకు చేత కాదు అన్నాను. ఇద్దరము వెళ్ళి టీ తాగాము. వేణు అభిమానం తెలుసు. అతడిని నిరాకరించగల కారణాలు కూడా ఏమీ లేవు. మనసు కోతిలాంటిది, కొన్నిసార్లు మన అదుపులో ఉండదు. అతన్ని చూస్తే 2 అన్నలు కాక నాకు సన్నిహితంగా ఉండటానికి 3వ అన్నో తమ్ముడో ఉంటే బాగుండేది అనిపించేది. ఆ స్థలంలో వేణుని ఊహిస్తాననే తప్ప మరో ఆలోచన రాదు. అన్నయ్యలిద్దరూ నాకంటే పెద్దవారు.
వయసు దూరం చాలా ఉండటం వల్ల దూరమే ఉండిపోయాను. ఇంటికొచ్చాను. నాన్నగాడితో ఉత్సాహంగా ఆడుకున్నాను. వదిన కళ్ళింత చేసుకుని నన్ను చూసింది. ఏమిటి అలా చూస్తావు? ఏం లేదు. పరీక్షల ముందు సీరియస్గా గదిలో దూరి చదువుకునేదాను. అల్లుడితో ఆడే తీరికెలా వచ్చింది? ఓ అదా. విశ్వాసం లేనప్పుడు ఏమవుతామోననే భయం ఉంటుంది. ఏమిటమ్మా? అన్నయ్య వచ్చాడు. ఏం లేదన్నయ్య, అన్ని విషయాలు క్షుణ్ణంగా చదివాను, వచ్చినట్లు అనిపిస్తున్నాయి. ఒక్క ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే డౌట్ ఉంది. మరి ఎలా? నేనెప్పుడో మర్చిపోయాను. నిస్సహాయంగా చూశాడు అన్నయ్య. మాకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ఇంటికొస్తే సాయం చేస్తానన్నాడు. వెళ్ళు, ఒక్క సబ్జెక్టు మూలంగా క్లాస్ ఎందుకు మిస్ చేయాలి అన్నాడు. వదిన కాఫీ కోసం వెళ్ళబోయింది. నేను ఆపాను. మీ అందరికీ కాఫీ నేనే తెస్తాను. వంటింట్లోకి పరిగెత్తాను. నాలో మెదిలే భావాలు వాళ్ళు చూడకూడదనుకున్నాను. నాన్నగారు ఉత్తరం రాశారు సుగుణ. అమ్మడి బీఎస్సీ కాగానే సంబంధం చూడాలని. కానివ్వండి, తొందరేం అంటుంది వదిన. ఆమె నిజంగా చదువుకున్నది, దానికి తగిన సంస్కారం ఉన్నది. కాఫీ ఇచ్చాను. గుడ్ ఈవినింగ్ అన్నాను. గుడ్ ఈవినింగ్, రండి అతను ఆహ్వానించాడు. కాస్త చొరవ తీసుకోవాలనే వెళ్ళి ఉస్సురంటూ అతని చూపిన కుర్చీలో కూర్చున్నాను. 3వ అంతస్తు చేరుకునేసరికి ప్రాణం పోయింది సార్ అన్నాను. ఐసీ. మరి నేను తొందరలో వచ్చాను. స్టేట్స్కి వెళ్ళి రీసెర్చ్ చేయాలని ప్రణాళిక ఉండేది. అదో ఇంకో సంవత్సరం వరకు సాగదని తెలిసింది. ఏదో ఉండటానికి వసతి కావాలనిపించింది. అది పైన ఉన్న ఇతరులతో సంబంధం లేకుండా ఉందని తీసుకున్నాను అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. ఒకప్పటి మితభాషి, ఇతరులను కన్నెత్తి చూడని వ్యక్తి ఇతడేనా? కాఫీ, టీ మీరు చేస్తారా? చేస్తే తప్పే ఉంది అతడు అడిగాడు. మీకు కావాలంటే చేసుకోండి, నేను ఇప్పుడే తాగాను అన్నాను. అతను ఏమీ అనక ఒక ఫుల్స్కేప్ సైజ్ కాగితం తెచ్చి ఇచ్చాడు. ఇవి బాండ్స్, లింక్స్ గురించి వివరంగా రాసిన నోట్సు. నేను చెప్పిన తర్వాత అది చదవండి అన్నాడు. అతను పాఠం చెప్తుంటే 1 గంట నిమిషంలో దొర్లిపోయిన మాట నిజమే అయినా నా బుర్రలోకి ఒక్క మాట దూరలేదు. అతను కొన్ని ప్రశ్నలు అడిగాడు. జవాబు చెప్పలేకపోయాను. అతని ముఖంలో ఆశ్చర్యం తొంగి చూసింది. ఈ ముఖాన్నేనా కులకర్ణి తెగ పొగిడాడు అనుకుని ఉంటాడు. నాకు తమాషాగా ఉంది. అతని దగ్గర చదువు నేర్చుకోవాలని కాదుగా. అతని కళ్ళు చూసి అతను నేను విసిరిన వలలో పట్టం తేలిక అనిపించింది. ఆ రోజు వచ్చేశాను. మర్నాడు అదే తంతు. ఈసారి కాస్త విసుక్కున్నాడు. మీరు చాలా బ్రిలియంట్ అని విన్నాను అన్నాడు ఏమీ అనలేక. అది చెప్పేవారిపై ఆధారపడి ఉంటుంది అన్నాను కవ్వింపుగా. అంటే? అతని ముఖం ఎర్రగా కావటం గమనించాను. చిన్నగా నవ్వుకున్నాను. నా నవ్వు కనిపించకూడదని తల పూర్తిగా వంచాను. నోట్స్పై దృష్టి కేంద్రీకరించినట్టు భావించాలని. నిజమే, మరి అతని టీచింగ్ బాగుండదని బడుద్దాయి కూడా అనలేడు. అతను కాసేపు మౌనంగా ఉన్నాడు. సారీ సార్ అన్నాను. పర్వాలేదు, మరో మెథడ్ అడాప్ట్ చేస్తాను. ఇలా పాఠాలు చెప్పడం నాకు మొదటి అనుభవం అన్నాడు. అలాగా, అమెరికాలో చెప్పేవారు కాదా? అక్కడ చదువుతోనే గడిచింది అన్నాడు. అతని ముఖం మామూలుగా అయింది. కో ఎడ్యుకేషనా? అక్కడ బడులలోనే కో ఎడ్యుకేషన్ ఉంటుంది అన్నాడు. ఆ రోజు ఆ గంట సేపు అమెరికా కబుర్లే. ఆర్గానిక్ కెమిస్ట్రీ అడుక్కుపోయింది. మెల్లగా మెట్లు దిగుతుంటే అతను కింది వరకు వచ్చి సాగనంపాడు. లలితకు నేను అతనింటికి వెళ్తున్నానని తెలిస్తే ఏడుపిస్తుంది. అందుకే ఏమీ చెప్పలేదు. చెప్పకపోతే మరెవరి ద్వారానైనా తెలియొచ్చు. క్లాస్లో శ్రీధర్ అన్నా కూడా పేచియే. అందుకే దాంతో చెప్పాలి. ఉదయం క్లాస్కి వెళ్తూనే తన్ని పక్కకు పిలిచాను. ఉండండర్రా, మనమ్మాయి రహస్యం చెప్తుందిట, విని వస్తాను. లేచొచ్చింది. ఏమిటే ఆ వాగుడు? అసలు నీతో మాట్లాడను అన్నాను. అబ్బబ్బా, ఇంకొక్క నెలేనే తల్లి. ఈ మాత్రం హాయిగా బ్రతికే ఛాన్సు. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. కొందరు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్తారు, మరికొందరు ఉద్యోగ అన్వేషణలో ఉంటారు. అసలు సంగతి చెప్పు అంది. నేను చెప్పను. అలక మానవే చిలకల కొలికి పాడేస్తాను మరి. దాని నోరు మూశాను. అది పాడితే వినటం మాట అటుంచి మనకొక విధమైన అలర్జీ కలుగుతుంది. నా చేయి తీసుకుంది. చాలే మరి చెప్పు అంది.
కులకర్ణి రికమెండేషను, నేను వెళ్ళటము విషయాలన్నీ చెప్పాను. అది పకపకా నవ్వేసింది. అమ్మ దొంగ, మొదటి రోజు మూర్ఛపోతేనే అనుకున్నాను ఏదో ఉందని. ఛా, నీ తలకాయ ఉంది, నేను కసురుకున్నాను. హాయ్ దిల్రుబా, రజాక్ వచ్చాడు. మరో పక్కన పిలిచినట్టు వేణు ప్రత్యక్షమయ్యాడు. ఒరేయ్ బచ్చా, అమ్మాయిలను రోజుకో పేరుతో పిలవటం తప్ప మరేం పనిలేదా? వేణు అడిగాడు జలసిగా. అరే పాగల్కా బచ్చా, అందమైన అమ్మాయిలకు పేర్లు పెట్టడం అందంరా. రజాక్ వెళ్ళిపోయాడు. అతను చిత్రమైన వ్యక్తి. లలితకు కాషన్ ఇచ్చాను. నా సంగతి బయటికి తెలిసిందో ప్రాణం తీస్తానని. కానీ సాయంత్రం వేణు అడిగితే తెల్లబోయాను. అంతలా ఆశ్చర్యపోతావేం? ఎవరు చెప్పినా, నాకెలా తెలిసినా 2 రోజులుగా నువ్వు వెళ్తున్నావు. వెళితే తప్పేం అనొచ్చు. నువ్వెవడబోయి అడగటానికి అనొచ్చు. నా స్వవిషయాలు నీకెందుకు అనొచ్చు. కానీ ఏదీ అనలేకపోయాను. ఆ క్షణంలో నన్నేదో పిరికితనం ఆవహించింది. అతను వెళ్ళి అందరితో చెప్పినట్టు గోడల మీద నా పేరు, శ్రీధర్ గారి పేరు రాసినట్టు ఫీల్ అయ్యాను. అందుకే వేణుని చూసి ఓ జీవం లేని నవ్వు నవ్వాను. వేణు, అలా క్యాంటీన్కి వెళ్దామా? పద. ఇద్దరం టీ తాగుతూ కూర్చుందాం. వేణు, నేను నాటకం ఆడుతున్నాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు. నీకు తెలిసిన సంగతులు బయట పెట్టకూడదు అన్నాను. నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు అమూల్య. నేనంటే ఎలాంటి అభిప్రాయం ఉంది? సదభిప్రాయమే అన్నాను. నాకు చాలా దిగులుగా ఉండేది. కొంపతీసి ఆ రజాక్ గాడిని ఎక్కడ పెళ్లి చేసుకుంటావోనని. అతని కళ్ళలో తృప్తి. ఈ ప్రేమనే పదం చాటు చేసుకుని ఆడుకుంటున్నాను మేము. ప్రేమంటే అర్థం ఉందా ఆలోచించాను. నాలాంటి ఈడియాటిక్ లవ్ కాపోలు. నేను శ్రీధర్ విషయం చెప్పాను. అలా చెప్పు, అందుకే రాయిలా అయిపోయావు. నేను అనుకున్నాను అతని అందాన్ని ఆరాధించావేమోనని. ఏమన్నలే, ఎత్తు పొడవు ఉండగానే సరా, అందమైన వారి గురించి అసూయతో అనుకునే మాటే అది. అతను సంతోషించాడు. మన డిగ్రీ రాగానే ఇద్దరం ఎంఎస్సి చేసి, ఆహాహా ఆలస్యం అవుతుంది, వివాహం చేసుకుని ఎంఎస్సి చేద్దాం. నేనేమీ మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాను. శ్రీధర్ ఇంటికి వెళ్ళేసరికి అతను 5-6 రకాల పుస్తకాలు ముందేసుకుని సీరియస్గా చదువుతున్నాడు. పరీక్షలా సార్? వికేరించాలని అడిగాను. విద్యార్థులకు తృప్తి కలిగించేలా పాఠం చెప్పడమే అధ్యాపకుడికి పరీక్ష. నవ్వుతూ ఒళ్ళు విరుచుకుని లేచాడు. ఓహో అన్నాను హేళనగా. మీరు ఆ పని చేస్తున్నప్పుడు తెలుస్తుందిలేండి అన్నాడు. నేను చచ్చిన టీచర్గా చేయను. టీచర్గా కాదు, లెక్చరర్గా అతను సవరించాడు. పెద్ద తేడా ఏముంది? పెద్ద మాస్టారు, చిన్న మాస్టారు అంతేగా అన్నాను. క్షణం అతని ముఖం వివరణమైంది. మళ్ళీ తేరుకున్నాడు. పర్వాలేదు, ఆ జాబ్ అంటే నాకు ఇష్టం. ఇష్టపడక తప్పదు కాబట్టి. తప్పదని కాదు, రియల్లీ ఐ లవ్ అన్నాడు. నన్నా ఆశ్చర్యంగా అడిగాను. మిస్ అమూల్య. అతని కంఠం తీవ్రంగా ఉంది. అందమైన ఆడపిల్ల ఏకాంతంలో పురుషుణ్ణి రెచ్చగొట్టి పశువుని చేస్తుంది. అలాగా, నాకు తెలీదు సుమా అన్నాను. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఐ లవ్ మై జాబ్. ఐ సీ అన్నాను. అతను చెప్పే పాఠం వినకూడదనుకుంటూనే శ్రద్ధగా విన్నాను. నిజంగా తను తన వృత్తిని ప్రేమిస్తాడు కాబట్టే హృదయాలకు హత్తుకునేలా చెప్తాడు. అప్పుడు కానీ ఇద్దరం పరిసరాలు చూసుకోలేదు. చీకటి పడింది. మిమ్మల్ని బస్టాండ్ వరకు పంపుతానని అతను చెప్పులు వేసుకుని నా వెంట కిందికి దిగాడు. ఇద్దరం రోడ్డుపై నడుస్తున్నాం. అబ్బా, ఎంత చీకటో! ఈ వీధిలో లైట్లు లేవా? ఎందుకు లేవు? వారంలో 2 సార్లు వెలుగుతాయి. మన వారిలో ఈ వస్తు సముదాయం మనది, మనకే చెందుతుంది, కాపాడుకోవాలి అనే ఉత్సాహమే లేదు అన్నాడు. ఫారెన్ వెళ్ళి వచ్చిన ప్రతివాడు అనే మాట అదే. అందరి సంగతేమో కానీ నేను మాత్రం నిజమే చెప్తున్నాను. మేడ మీద నిలబడి వీధిలోకి చెత్త విసురుతారు. ఆ వీధి మనది కాదా? నిజమే అన్నాను. పూర్తిగా నన్ను గుర్తించలేదా, లేదా మర్చిపోవాలని నటిస్తున్నాడా? ఏదో విధంగా సారథి ప్రసక్తి తెస్తే వాణ్ణి గుర్తిస్తాడో లేదో చూడాలని ఉంది. చటుక్కున అతనికి దగ్గరగా లాక్కోవటంతో భయంగా చూశాను. ఎంతటి మగాడైనా ఆడదాన్ని చూస్తే మతిపోతుందా అనిపించింది. వెనక్కి తిరిగి చూసి నా మతి పోగొట్టుకున్నాను.
రాక్షసిలా లైట్లు లేని లారీ హార్నైనా కొట్టకుండా దూసుకుపోయింది. ఎంత గండం గడిచింది. అతను నన్ను వదిలేశాడు. నేనింకా మాటలు రానట్టే నిలబడిపోయాను. నేనేమైనా అంటే మీరు లెక్చర్ ఇచ్చారని అనుకుంటారు, కానీ మన వారు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారా? లైటు హార్ను లేని వెహికల్ ఎవరైనా నడిపిస్తారా? ఇందాక లారీ అతను నడిపిస్తున్నాడు కదా. అదే నేను చెప్తుంది. ఇతరుల ప్రాణాలు తీయటానికి కాకపోతే ఎందుకు? అవును మాస్టారు, మా ఊరు నుండి వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్ళాలంటే చచ్చే భయం వేసేది. అన్నయ్యో వదినో తోడుండేవారు. ఇప్పుడిప్పుడే అలవాటు పడ్డాను. ఏం అలవాటు పడ్డారో. రోడ్డు మీద పరధ్యాస కూడదు. అవును మాస్టారు, మా సారథన్నయ్య అదే మాట అనేవాడు. మీ సొంత అన్నయ్యేనా? అతను కుతూహలంగా అడిగాడు. సొంత అన్నే? ఏం అలా అడిగారు? ఏం లేదు, నా స్నేహితుడు ఒకడున్నాడు. వాడి పేరు సారథే. వాడికి సొంత చెల్లెళ్ళు లేరు. ఒక కజిన్ ఉండేది, అందుకు అడిగాను. కుతూహలంగా ఉంది నాకు. ఏ ఊరో? మాట వరుసకు అడిగినట్టు అడిగాను. అతను చెప్పాడు. నా మనసు పరిపరి విధాలా పోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయానా? మిస్ అమూల్య? అతని పిలుపులా లేదు. అనురాగ గీతికలా ఉంది. గండుకోయిల పాటలా ఉంది. ఏమిటి సార్? ఆహా, ఏం లేదు, బస్సు వస్తుంది, పదండి. ఇద్దరం త్వరగా శంకరమఠ బస్టాండ్ చేరుకున్నాం. పరీక్షలు తృప్తికరంగా ముగిశాయి. మా ప్రేమ వ్యవహారం పాకాన పడింది. అటు వేణు నా చుట్టూ తిరుగుతున్నాడు. నేను ఎవరినో మోసం చేయబోయి నన్ను నేనే చేసుకోవటం లేదు కదా. ఆ రోజు వేణు ఊరికి వెళ్తాడట. బస్టాండ్కి రమ్మని చెప్పాడు. ఇటు శ్రీధర్తో సినిమా ప్రోగ్రాం ఉంది. శ్రీధర్తోనే సినిమాకి వెళ్ళాం. ఓ మంచి బ్యానర్ నుండి వచ్చిన చిత్రమే, కానీ రష్ లేదు. బలవంతంగా నడిపించాలని ప్రయత్నమేమో. 3 రూపాయల టికెట్ మేమిద్దరమే కొన్నట్టున్నాం. అరగంట సినిమా చూసేసరికి బోర్ కొట్టింది. 2 డ్యూయెట్లు అయిపోయి మూడోది ప్రారంభించారు. ఈ డ్యూయెట్ల గోల. అంటే దుస్తులు మారే విధానం ఎవరు కనిపెట్టారో కానీ వారెదురుగా ఉంటే అన్నానికి మార్చి చంపాలనిపిస్తుంది. అందుకే సినిమా ప్రేమికుల్ని తెరకే వదిలేసి మా దారి మేం చూసుకున్నాం. కబుర్లు తెగటం లేదు. అమూల్య, మీ వాళ్ళు మన వివాహానికి అభ్యంతర పెట్టరుగా? శ్రీధర్ అడిగాడు. పెడితే నేనే పెట్టాలి. మా వాళ్ళ విషయం నాకు బాగా తెలుసు. నా కోరికకు విరుద్ధంగా ప్రవర్తించరన్నది నిజం. నువ్వు అభ్యంతర పెట్టవని తెలుసులేవోయ్. భుజం వెనుకగా చేయి పోనిచ్చి మెడ కింద కితికితులు పెట్టాడు. ఏమిటి అల్లరి? అతని చెయ్యి అలాగే పట్టుకున్నాను. అమూల్య, నువ్వు ఊరెళ్తా ఉంటే దిగులుగా ఉంది. పోనీ మీరు రండి అన్నాను. మీ ఊరొచ్చి నీకు దూరంగా అతిథిగా ఉండటం నా వల్ల కాదు అన్నాడు. పోనీ నేను మీ ఊరొచ్చేదా? తల అడ్డంగా తిప్పాడు. విద్యాధికులు ఆ మాత్రం మీ వారికి చెప్పలేరా? చెప్పగలను, కానీ వారు నీ గురించి మరో రకంగా ఆలోచిస్తారేమోనని భయం. ఏ రకంగా ఆలోచిస్తారు? ఈ పిల్ల వివాహానికి పూర్వమే అత్తగారిల్లు పావనం చేసిందేమిటా అని ఆశ్చర్యపోతారు. పాత భావాలు. నేను అంగీకరిస్తాను. వాళ్ళు ఒక వాతావరణంలో పెరిగారు, వాళ్ళకి తెలిసిందంతే అన్నాడు. మీరు నేర్పాలి. నేర్పేవన్నీ నీకే నేర్పుతాను గుసగుసగా అతను చెవి దగ్గర చెప్పాడు. అతని వెచ్చని ఊపిరి చెంపలకు తాకింది. అనగలిగాను. అతని పరోక్షంలో అవమానించడానికి రకరకాల వ్యాఖ్యలు తయారు చేసుకుంటాను. అతన్ని చూడగానే మర్చిపోతున్నాను. నా బలహీనతను ముందు జయించాలి. లైట్లు వెలిగాక మా స్వీట్ నథింగ్స్ ఆపి బయటకొచ్చాం. అతను పూర్తిగా అమూల్య అనే మత్తులో పడిపోయాడు. ఆ సంగతి అర్థం చేసుకుని నవ్వాను. మర్నాడు మేమిద్దరం కామత్లో టిఫిన్ తిని బయటకు వస్తున్నాం. లలిత, రజాక్ ఎదురొచ్చారు. హాయ్ జానేమన్, బాగున్నావా? గుడ్ ఈవినింగ్ సార్. మమ్మల్ని ఇద్దరినీ విష్ చేశాడు. ఫైన్. మీరేం చేస్తున్నారు? శ్రీధర్ అడిగాడు. ప్రస్తుతం ఏమీ లేదు. మా నాన్నగారికి లెదర్ సూట్ కేసుల ఫామ్ ఉంది, అక్కడే పనిచేయమంటున్నారు. గో హెడ్. మీరు లలిత? నేను రిజల్ట్స్ వచ్చాక ఆలోచిస్తాను. అమూల్య, మీ అందరికీ ఓ షాకింగ్ న్యూస్ అంది రజాత్ వంక చూస్తూ. చెప్పవే తల్లి అన్నాను, ఏమై ఉంటుందా అని. మా వాళ్ళు అంగీకరించడం లేదు కాబట్టి వచ్చే వారం నేను రజాక్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఏమిటే? ఆశ్చర్యంగా చూశాం. అవునమూల్య, పరీక్షలకు ముందే రిజిస్టర్ చేశాం, రజాక్ చెప్పాడు. లలిత మతం మార్చుకోవాలా?
అన్నాను. నాకెందుకో నీరసం వచ్చేసింది. రజాక్ నన్ను పిలిచే రకరకాల పేర్లు గుర్తుకొచ్చాయి. అతను నన్ను ఆరాధిస్తున్నాడన్న అహం నాకుండేది. అతన్ని వివాహం చేసుకోవాలని లేకపోయినా అతని ఆరాధన నాకు తీయని కల. మా మతం మానవత్వం ఒకటే అన్నాడతను. మీరు కూడా ఏదైనా ప్రకటించండి సార్, లలిత అతన్ని అడిగింది. అతను నవ్వుతూ నా వంక చూశాడు. లలిత, కొన్ని రోజులు పోనివ్వు, నేను మోస్ట్ షాకింగ్ అనౌన్స్మెంట్ చేస్తాను అన్నాను. పోవే, నేను మొదటి రోజే అనుకున్నాను నువ్వు శ్రీధర్ వివాహం చేసుకుంటారని. లలిత నా వీపులో చరిచింది. ఏడ్చావు. నువ్వు ఊహించింది తప్పు కావచ్చు అన్నాను. నెవర్ నెవర్. లలిత కళ్ళ భాష అర్థం చేసుకోగలదు. కావాలంటే బెట్, ఛాలెంజ్ చేసినట్టు అంది. బెట్ ఎంతెంత? 1000 రూపాయలు, సరేనా? పాపం రజాక్ను దివాళా తీయించాలనా? కాదు, సంపాదించు పెట్టాలని. ఇద్దరము బెట్ కడుతుంటే మగాళ్ళిద్దరూ నవ్వుతూ చూశారు. ఆ తర్వాత వారిని వదిలి పబ్లిక్ గార్డెన్స్కి వచ్చాము. కాసేపు బోటింగ్ చేశాము. అమూల్య, నీ పేరే ఒక ప్రత్యేక ఆకర్షణ అన్నాడు శ్రీధర్. నవ్వాను. నువ్వే కనుక నాకు సన్నిహితంగా రాకపోయినట్లయితే ఈ పాటికి అమ్మగారు చూపించే అమ్మాయిని చూసేవాణ్ణి. ఇప్పటికైనా వెళ్ళి చూడండి. ఎందుకు? నేను ఊహించిన కన్య ముగ్ధ నీలో కనిపించింది. నా వేళ్లు ముందుకు చాపి గోళ్ల రంగు గీకేశాడు. ఇదేం పని? చేయి వెనక్కి లాక్కున్నాను. నీ గోళ్ళు పెదవులు రంగు వేయకుండానే ఎర్రగా, కాదు, గులాబీ రంగుతో అందంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. మీరు ఎప్పుడూ పెళ్లి చూపులకు వెళ్ళనే లేదా? అన్నాడు తలాడిస్తూ. జ్ఞాపకం చేసుకోండి అన్నాను. లేదమూల్య, నా ఉద్దేశంలో వివాహం అనేది ఒక అపురూపమైన మలుపు. జీవితంలో అలాంటి వివాహ ప్రయత్నం జరిగితే నీకు చెప్పనా? నాకే తెలీదు. అబద్ధం ఆడుతున్నాడని తెలుసు. మా ఊరు ఆనాడు వచ్చిన సంగతే మర్చిపోయాడు. ఇద్దరం బయటకొచ్చాం. అతను రిక్షా పిలిచాడు నా కోసం. ఆగండి, మల్లెపూలు కొంటాను. అమూల్య, ఒక విషయం చెప్పనా? చెప్పు అన్నాను. ముందు ముందు చెప్పలేదని బాధపడేవు. నాకు మల్లెపూలు కాదు, ఏ పూలైనా సరే అలా చెట్టున ఉంచి చూడటం ఇష్టం. తల్లో పెట్టుకుంటే ఎంత కంపరమో. అతని ఏహ్యతంతా కళ్ళలో కనిపించింది. సువాసనలు వెదజల్లే పూలంటే ఇష్టం లేని వారిని మిమ్మల్నే చూశాను. ఇష్టం లేదని అనలేదే, తల్లో పెట్టుకోవటం ఇష్టం లేదని అన్నాను. కొనాలా వద్దా క్షణం ఆలోచించి కొనుక్కుండానే బయటకొచ్చాం. అమూల్య, మీ అన్నగారికి పరిచయం చేస్తానన్నావు. తొందరేం అన్నాను నింపాదిగా. నీవు చాలా కఠినాత్మురాలివి సుమా. పరిచయం చేసుకుని మన విషయం చెప్తాను. మన పరిచయమే పూర్తి కాలేదు. అదేం? అతను విస్మయంగా చూశాడు. మీరు అమెరికాలో ఉండొచ్చారు కదా, అమ్మాయి అబ్బాయి కోర్ట్షిప్ అంటే తెలీదా? తెలుసు. నీ గురించి తెలుసుకోవాల్సిందేం లేదు. ఇక నా గురించి నీకేమైనా అనుమానాలుంటే తీర్చుకో. ప్రయత్నిస్తున్నాను అన్నాను. అలా రోజు సాయంత్రాలు కలుస్తున్నాము. వదిన రెండోసారి కూడా కొడుకుని ఎత్తుకుని వచ్చేసరికి జూన్ రానే వచ్చింది. నా కోసం ఊరెళ్లకుండా ఉండిపోయావా అమ్మడు? వదిన ఆప్యాయంగా నా చుబుకం పట్టుకుంది. నీ కోసం కాదులే, మా అన్నయ్య కోసం అన్నాను. నేను మీ అన్నయ్య వేరువేరు కాదుగా నవ్వింది. వదిన ఎంత అదృష్టవంతురాలు. ఎందుకో నా కళ్ళు చెమర్చాయి. వదినకు కనిపించరాదని ముఖం పక్కకు తిప్పుకున్నాను. అమ్మా నాన్న వచ్చి చూసెళ్లారు. అన్నయ్య బాధపడతాడని నా ప్రసక్తి తీసుకురాలేదు. వాడు ఫారెన్ అంటూ ఆగాడు. ఇది చదువంటూ వంక పెట్టిందిరా పెద్దబ్బాయి. ఈ సంవత్సరం ఇద్దరికీ పెళ్ళిళ్ళు చెయ్యాలి అమ్మ అంది నవ్వుతూ. తమ్ముడు విషయం తేల్చుకోండి. అమూల్య వరుణ్ణి వెతుక్కుంది అన్నయ్య సీరియస్గా చెప్పాడు. ఏమిట్రా కృష్ణ? నాన్నొచ్చాడు. నా గుండె దడదడలాడింది. అన్నయ్యకు మా సంగతి ఎలా తెలిసింది? అమూల్యకు తగిన వరుణ్ణి చూసుకుంది. మంచి రోజు చూసి అతనితో మాట్లాడతాను. తమ్ముడి విషయం మీరు చూసుకోండి. మన అమ్మాయి కాబోయే భర్తను వెతుక్కుందా? ఎవరో అబ్బాయి. ఏం చేస్తాడు? అమ్మ ఆతృతగా అడిగింది. మనవాళ్ళబ్బాయే, లెక్చరర్గా పనిచేస్తాడు. అందగాడే. ఆస్తిపాస్తుల విషయం తెలీదు. అన్నయ్యకి ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా అడుగు ముందుకు వేసి టక్కున ఆగిపోయాను. ఎదురుగా బల్ల మీద పసుపు రంగు అందమైన కార్డుంది. ఆదివారం సాయంత్రం జరుగు తేనీటి విందుకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని ఉంది.
ఆదుర్దాగా కింద సంతకం చూశాను. నూతన దంపతులు లలిత రజాక్ అని ఉంది. అప్పుడు అర్థమైంది. లలిత కార్డిచ్చి నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళింది. దొంగపిల్ల. అడుగు ముందుకు పడలేదు. లోపలికొచ్చిన అన్నయ్య నన్ను చూసి చిన్నగా నవ్వాడు. దొంగపిల్లవు, నాతో రహస్యంగా ఉంచావు కదూ? అది కాదన్నయ్య, అతనితో స్నేహమేనని చెప్పాలనిపించింది. కానీ అన్నయ్య నన్ను చెప్పనీలేదు. నాకు తెలుసమ్మా, నీ ఇష్టాన్ని మన్నిస్తామో లేదో అనుకున్నావు కదూ. మా అమూల్య పట్ల, ఆమె అభిరుచి పట్ల మాకు నమ్మకం ఉంది. ఆప్యాయంగా వీపులో చరిచి వెళ్ళిపోయారు. కింది పెదవి కొరుకుతూ అలాగే నిల్చున్నాను. ఆదివారం సాయంత్రం అన్నయ్య నేను టీ పార్టీకి వెళ్ళాము. ఎర్ర బెనారస్ చీర కట్టుకుని ముడివేసుకున్న లలిత కొత్తగా పెద్ద మనిషిలా కనిపించింది. బెల్ బాటమ్స్, పొట్ట కనిపించేలా దుస్తులేసుకు తిరిగిన లలితేనా అనిపించింది. బ్రౌన్ చెక్స్ ఉన్న సూట్ వేసుకుని పెద్ద పూల టై కట్టుకుని హడావిడిగా అతిథులను ఆహ్వానిస్తున్నాడు రజాక్. నమస్తే. అతను పెద్ద మనిషి తరహాగా గ్రీట్ చేశాడు. అతని కాంప్లిమెంట్స్ గుర్తుకొచ్చి నవ్వుకున్నాను. వెళ్ళి నేను తెచ్చిన గిఫ్ట్ లలిత చేతుల్లో పెట్టాను. అన్నయ్య కూర్చోబెట్టి రజాక్ వచ్చాడు. నాకేం లేదా? మీకు కావాల్సింది లలిత ఇస్తుందిలే అన్నాను. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నాను. అయితే గురువుగారు చాలా పాఠాలు నేర్పుతున్నారే. రజాక్ నవ్వాడు. దాని ముఖం ఎర్రగా కందిపోయింది చూడు. లలిత మందలించింది. అప్పుడే శ్రీధర్ వచ్చాడు. ఇద్దరు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. సార్, మీ పార్టీ ఎప్పుడు? లలిత అడిగింది. నేను రెడీ, మీ స్నేహితురాల్నే అడగండి. అతను నా వంక చూశాడు. ఆ చూపులు ఎదుర్కోలేనట్టు తలవాల్చాను. ఇంతలో సుధా, వేణు, మిగిలిన బృందం వచ్చారు. హలో అంటూ సుధ దగ్గరికెళ్ళాను. సుధ నన్ను కాస్త దూరం లాక్కు వెళ్ళింది. ఇది ఎంత పనిచేసిందే అమూల్య. మేమంతా అతను నిన్ను ఆరాధిస్తున్నాడనుకున్నాం. చుపారుస్తుం అంటే వీళ్లేనే అన్నాను. ఇద్దరం బల్ల దగ్గరికెళ్ళి లడ్డూ బూందీ తీసుకున్నాం. మాట్లాడుతూనే సుధా దూరం వెళ్ళింది. దాని విస్మయం 10 మందిలో పంచుకుంటే గానీ తగ్గేలా లేదు. నోరు తెరిచి స్పూన్తో బూందీ తినిపోయాను. నా చేతి కంటే ముందే మరో స్పూన్ చెయ్యి ముందుకు వచ్చి బూందీ నా నోట్లో పెట్టింది. తల ఎత్తాను. ఎదురుగా శ్రీధర్ ఉన్నాడు. కోపమంతా బూందీ మీద చూపి గ్లాస్తో నీళ్లు తాగాను. ఏమిటిది పబ్లిక్గా? ప్రైవేటుగా అయితే పర్వాలేదా? కొంటెగా అడిగాడు. దూరం పోబోయాను. అమూల్య, ఆగు, మన సంగతి మీ అన్నయ్యతో మాట్లాడాను. ఏం మాట్లాడారు? కంగారుగా అడిగాను. ఎంత భయమో, చూచాయిగా చెప్పానులే. నీకు మేనర్స్ తెలియవు అన్నాడు. ఎందుకు? ఎంత కసిగా ఉన్నా మర్యాదగానే ప్రవర్తిస్తున్నాను. నేనిచ్చిన బూందీ హాయిగా తిన్నావు, మళ్ళీ ఇవ్వాలని తెలీదా ఏం అన్నాడు. ఓ అదా. నా ప్లేట్ ఎత్తి అతని ప్లేట్లో పోశాను. చాలా, మరింత తేనా? అతను ఎందుకో పక్కున నవ్వేశాడు. తేవాలి, కానీ ఇలా ప్లేట్లో వేయకూడదు, నోటికి అందించాలి. చంకనెత్తుకోకూడదు వెటకారంగా అన్నాను. నాకేం అభ్యంతరం లేదు, ఈ నిమిషమే ఎత్తుకుంటాను. పబ్లిక్ ప్రణయమని గోల పెడతావు. అతను నవ్వుతూ దగ్గరగా వచ్చాడు. నాకు కొన్నిసార్లు ద్వంద్వార్థం వచ్చే మాటల ప్రయోగం జాగ్రత్తగా చేయటం రాదు. ఒకసారి మెట్రిక్ చదివే రోజుల్లో పాండురంగ మాస్టర్ వచ్చి చదువు చెప్పేవారు. ఒక్క చాప్టర్ మిగిలిపోయింది అన్నారు తెలుగు పుస్తకం మూసేస్తూ. రాత్రికి మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా నాన్న గుడికి వెళ్తారు రండి మాస్టారు అన్నాను. మాకు ఊళ్ళో రాత్రి అంటే 6 మొదలుకుని పడుకునే వరకు అని అర్థం. అక్కడే ఉన్న ఒక పెద్ద మనిషి పక్కన నవ్వాడు. భేష్, రాత్రిళ్ళు ఆహ్వానించేపాటి నెరజానమయ్యావన్నమాట అన్నాడు. బిత్తరపోయి చూశాను. 5 నిమిషాల తర్వాత అతని భావం అర్థమయ్యి ముఖం దించుకున్నాను. పసిపిల్లతో ఏమిటా పరిహాసం? మాస్టారు మందలించారు. 2-3 రోజులు ఆలోచించాను. జాగ్రత్తగా మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చాను. పెద్దన్నయ్య రావటం, సిటీకి తీసుకురావటంతో అన్నీ మర్చిపోయాను. కోపం వచ్చిందా అమూల్య? నన్ను ఎత్తుకోమని అనలేదు. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఫన్ అంతే అన్నారు. రజాక్ వచ్చి ఇద్దరికీ టీ తెచ్చి ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాక శ్రీధర్ టీ కప్పు నా ముందుకు చాపాడు. ఇక మీ ఫన్ చాలు బాబు అన్నాను. అమూల్య, మొదట ఎంత అల్లరిగా మాట్లాడేదానివి, ఇప్పుడు మందకొడిగా ఉంటున్నావేం? నాకేం, బాగానే ఉన్నాను ముక్తసరిగా అన్నాను. లేదమూల్య, ఇప్పుడు ఆ కవ్వింపు, ఆ అల్లరి లేనే లేదు. ఆ సంగతి నిజమే.
అతన్ని రంగంలోకి లాగడానికి కవ్వించాను, కానీ ఇప్పుడేం అవసరం? అమూల్య, నువ్వెలా భావిస్తున్నావో కానీ నీ సారథ్యంలో చెప్పలేని ఆనందం ఉంది. అన్నయ్య దగ్గరికి వెళ్తాను. అతని మాట పూర్తి కాక పూర్వమే వెళ్ళి అన్నయ్య పక్కన కూర్చున్నాను. వేణు టీ తీసుకొచ్చాడు. నో థ్యాంక్స్ అన్నాను ముక్తసరిగా. అతని ముఖం చిన్నబోయినా వెంటనే తేరుకున్నాడు. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అమూల్య. వీళ్ళందరూ ఒక్కటే, కాస్త చనువిస్తే చాలు. వేణు చాలా చనువు తీసుకుంటున్నాడు. అతను నిల్చున్న చోటుకి వెళ్ళాను. ఏమిటి? అలా వెళ్దాం. చకచక జనం లేని చోటుకు వెళ్ళాడు. ధైర్యంగా నేను వెళ్ళాను. ఆ శ్రీధర్ గారు నువ్వాడే నాటకం పసికట్టలేదా? ఇదేనా నువ్వు అడగదలిచిన విషయం, చెప్పాల్సిన రహస్యం? విసుగ్గా అడిగాను. అది కాదు అమూల్య. ఏది కాదు? వివాహం అయ్యాక స్త్రీ పురుషులకు ఒకరిపై ఒకరికి అధికారం ఉంటుందేమో, కాదన్ను. అంతవరకు ఎవరి జీవితం వారిది. నేను కూర్చున్నా నిల్చున్నా మీ అందరికీ సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. విసుగ్గా వెనక్కి తిరిగాను. అతను పిలుస్తున్నా వినిపించుకోలేదు. వచ్చి అన్నయ్య పక్కన కూర్చున్నాను. అవతల పక్కన శ్రీధర్ కూర్చున్నాడు. అంతవరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని అర్థమైంది. వెళ్దామా? అన్నయ్య లేచాడు. అందరికీ చెప్పి బయటకొచ్చాం. అన్నయ్య స్కూటర్ తిప్పుకొచ్చాడు. ఎక్కేశాను. శ్రీధర్ కళ్ళతోనూ వీడ్కోలు తీసుకున్నాడు. ఇంటికి వచ్చి అన్నాబదల సంభాషణ విన్న మీదట నాకు మతిపోయింది. పెద్దవాళ్ళకి ఈ విషయం తెలిస్తే బాగుండదు. విషయం ముందుకు పోకముందే జాగ్రత్త పడాలి. బజార్కి వెళ్లాల్సిన పని ఉంటే మర్నాడు అలాగే శ్రీధర్ ఇంటికి వెళ్ళాను. అప్పుడు అతను అక్కడే 3 గదుల వాటా తీసుకుని పనికుర్రాన్ని ఊరు నుంచి తెచ్చుకుని ఉంటున్నాడు. అయ్యగారు లేరా? పనివాడిని అడిగాను. వస్తారమ్మా, భోజనం చేయలేదు ఇంకా. వాడి మాట పూర్తి కాకముందే శ్రీధర్ వచ్చాడు. ఇంకా నయం, బజార్లు గాలించలేదు. మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. మా ఇంటికా? ఎందుకు? ఎందుకు? మెడగోక్కున్నాడు. చిన్నగా నవ్వాడు. ఎందుకంటే ఎలా చెప్పను? రాగయుక్తంగా పాడాడు. కళ్ళు మూసుకుని చేయి చాపు. ఎందుకు? మళ్ళీ అదే ప్రశ్న. ఈసారి బుద్ధిమంతురాలిలా కళ్ళు మూసుకుని చేయి చాపాను. ఏదైనా గిఫ్ట్ కావచ్చు అనుకున్నాను. చేతిలో ఏదో కాగితం పెట్టి గుప్పిలి మూశాడు. కళ్ళు విప్పి గుప్పిలి విడిచాను. చిన్న గులాబీ రంగు కాగితం. దానిపై నా పేరు, నా రోల్ నెంబర్ ఉన్నాయి. వాటి ఎదురుగా ఫస్ట్ క్లాస్ అని రాసింది. నా రిజల్ట్ నాదేనా? అపనమ్మకంగా అడిగాను. నాది. అతను వెనకగా వచ్చి నా తల మీద గడ్డ మాంచి భుజాలు పట్టుకుని నిల్చున్నాడు. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందా? నాకు ఉద్వేగంగా ఆనందంగా ఉంది. నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది అమూల్య? ఇంత మంచి వార్త చెప్పాను. నాకేదైనా. పదండి, సరోవర్లో పార్టీ ఇస్తాను. అతను పెదవులు సున్నాలా చుట్టాడు. అబ్బా, ఆశ. లేచాను. పాపం అతను అమితోత్సాహంతో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వార్త తెస్తే అతన్ని పాతాళానికి కృంగదీసే వార్త చెప్పటం అంత మంచిది కాదేమో. పోనీ కష్టపడి చదివినందుకు నేనే ఇవ్వనా? చటుక్కున నేను ఆశించని విధంగా నా ముఖం తిప్పుకుని నుదురు చుమ్మించాడు. చా, ఇదేం పని? విసుగ్గా చూశాను. కుర్రాడు మంచినీటి గ్లాసులతో రావటం గమనించి ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. భోంచేద్దాం పదా. నేను చేసే వచ్చాను అనేసి అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేశాను. అమూల్య, నీకు మతిపోయిందా? అనవే, పరిహాసానికి అన్నానని అను. లలిత అడిగింది ప్రాధేయపూర్వకంగా. నిజంగానే అన్నాను. అతన్ని గురువుగా అభిమానించాను. అంత మాత్రం చేత వివాహం చేసుకోవాలని ఎక్కడుంది? అమూల్య, ఎందుకే ఆ అరుపులు? 1000 రూపాయల బెట్ ఓడిపోయాననా? ఛీ, రూపాయల కోసం ఎవడు ఏడ్చేడే? శ్రీధర్ గారు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? తెలిసి రావాలనే కదా. ఒకనాడు నిర్మల హృదయంతో కన్య మనసు కానుకగా చేసి ఆహ్వానించాలనుకున్నాను. చదువురాని మొద్దునని అవమానించాడు. ఈరోజు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? డాక్టరా, ఇంజనీరా, కలెక్టరా? మా నాన్న తలుచుకుంటే ఇంకా అందమైన అర్హతలున్న వరుణ్ణి తేగలరు అన్నాను ఒత్తి పలుకుతూ. నాకు నిజమైన ఆనందం దొరికింది. 5 ఏళ్లుగా నాలో పెంచుకున్న కోపం ఈనాడు తారాస్థాయిని అందుకుంది. బాధకు అర్థం తెలుసా? మరికొంతసేపు వాదించి లలిత వెళ్ళిపోయింది. అన్నయ్య కోపగించుకున్నాడో బాధపడుతున్నాడో తెలీదు. అయినా నా నిర్ణయం విని ఏమీ అనలేదు. నాకెందుకో ఆ వాతావరణంలో ఉండాలనిపించలేదు. అన్నయ్య, ఎంఎస్సీ లిస్టు పెట్టడానికి చాలా సమయం ఉంది. అమ్మా నాన్న దగ్గర ఓ 4 రోజులు ఉండొస్తాను.
నీ ఇష్టం అన్నాడు. ఆయన తిడితే నచ్చ చెప్తే బావుణ్ణు. ఏమీ మాట్లాడలేదు. ఆయన మౌనం భరించరానిదిగా ఉంది. అన్నయ్య, నాపై కోపమా? అడగలేక అడిగాను. కోపం దేనికమ్మా? వ్యక్తిత్వం గలవారు మీరంతా అన్నాడు. అది వ్యంగ్యమో నిజమో అర్థం కాలేదు. అది కాదన్నయ్య, నీ అభిప్రాయాలు ఆశయాలు నీవి. వాటిని విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు. నా విచారమల్లా ఒక్కటే. మొదటే చెప్తే ఇంత గొడవ ఉండేది కాదని. నా అంతటా నేను వెళ్ళి అడిగాను. అందుకు క్షమాపణ కోరాననుకో. క్షమించన్నయ్య. అక్కడుండలేక నా గదిలోకి వచ్చాను. అతను ఈ విషయం విని బాధపడలేదా? వదిన అడుగుతుంది. బాధపడ్డాడేమో తెలీదు కానీ ఆశ్చర్యపోయాడు. అతను మన ఊరొచ్చిన సంగతే మర్చిపోయినట్టున్నాడు. మెల్లిగా గుర్తు తెచ్చుకుని నేను పెళ్లి చూపులకని రానేలేదు అంటాడు. అన్నయ్య చెప్పాడు. మన అమూల్య అబద్ధం చెప్తుందంటారా? కాదు సుగుణ, ఎక్కడో పొరపాటు జరిగింది. అతను విస్మయంగా చూశాడు. ఆ తర్వాత ఒక్కసారి అమూల్యతో మాట్లాడాలి అన్నాడు. చెప్పారా? లాభం లేదు. మొండివారిని కదిలించి మరింత రెచ్చగొట్టకూడదు అన్నాడు అన్నయ్య. వినలేకపోయాను. నేను చేసింది సమంజసమా? ఎంతవరకు? నా మనసేమిటో నాకు అర్థం కావటం లేదు. వేణు రావటం లేదు. అతను పరీక్ష తప్పాడు. ముఖం చెల్లటం లేదు. బట్టలన్నీ సర్దుకున్నాను. నా కోరిక నెరవేరింది. అతను బాధపడుతున్నాడు. కానీ నాకెందుకు సంతృప్తికరంగా లేదు. అన్నయ్య వచ్చి బస్ ఎక్కించాడు. బస్ దగ్గరకు నాన్నొచ్చారు. ఆయన ముఖం కళకళలాడుతుంది. ఫస్ట్న పాస్ అయ్యావట కదమ్మడు. ఎప్పుడూ లేనిది వంగి ఆయన పాదాలకు నమస్కరించాను. పిచ్చి తల్లి. ఆయన కళ్ళు చెమర్చాయి. వెళ్దాం పదండి అన్నాను. ఉండమ్మా, సారథొచ్చాడు. జీతగాడిని తీసుకొస్తానని వెళ్ళాడు. నాన్నగారు రోడ్డుకు అవతలున్న పొలం వైపు చూశారు. సారథి వెంట రాముగాడొస్తున్నాడు. వర్షం రావటానికి సూచనగా మబ్బులు పట్టాయి. అదీకాక విపరీతమైన ఉక్క. బట్టలన్నీ చెమటతో తడిసి ముద్దయ్యాయి. హాయ్ అమ్ముడు, ఎలా ఉన్నావే? బై మై హార్టీ కంగ్రాచులేషన్స్ అన్నాడు హుషారుగా. నీ ఎంఎస్సీ అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది. సాగర్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నానే అన్నాడు. రామిగాడు నా సూట్ కేసు తీసుకున్నాడు. నలుగురము ఒకరి వెంట ఒకరం బయలుదేరాము. మనం కలుసుకుని 3 ఏళ్ళయింది కదూ? అవునరా అన్నయ్య అన్నాను. ఇద్దరం కాలేజీ కబుర్లు చెప్పుకున్నాం నడుస్తూ. మా స్నేహితుడు శ్రీధర్ గుర్తున్నాడా? ఒకసారి నాతో పాటు వచ్చాడు. అతను మీ కాలేజీకే వచ్చాడట. అవును అన్నాను ముక్తసరిగా. వాడు రెగ్యులర్గానే రాస్తాడు. నేనే బద్ధకస్తుణ్ణి. నీ విషయం వాడు రాయలేదు. నేను అడగలేదు అన్నాను. ఆ విషయం మాట్లాడడానికి ఇష్టం లేనట్టు. వాడు తన యూనివర్సిటీ గొడవలు చెప్తున్నాడు. వింటూ ఇల్లు చేరాం. అమ్మ మా కోసం చూస్తుంది. రారా సారథి, ఇక్కడే భోంచేద్దు గాని అమ్మ పిలిచింది. అతను వచ్చాడు. ఏమిటే కథానాయకురాలు అయిపోయావుట? అప్పుడే నీదాకా వచ్చింది. నేనే చెప్పానమ్మా. నాన్నొచ్చారు. ఆయనెవరు, ఏం చేస్తారో చెప్పు తల్లి, విందాం. ప్రస్తుతం బీఎస్సీ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. నేను వేణు గురించి చెప్పాను. అదేమిటమ్మా, అన్నయ్య మరోలా చెప్పాడే? నాన్న ఆశ్చర్యపోయాడు. అన్నయ్యకు తెలియదులే అన్నాను. కాసేపు ఉండి నాన్న వెళ్ళిపోయారు. మా వాడు ఉత్తరం రాశాడే. అక్కడ ఓ అందాల బొమ్మను ప్రేమించాడట. మీ కాలేజీలో అందమైన అమ్మాయి ఎవరే? సారథి అడిగాడు. ఇది మరీ బాగుందే. నాకెలా తెలుస్తుంది? ఎవరికి వారే అందమైన వారం అనుకుంటారు. అది నిజమేలే అన్నాడు. భోజనం తర్వాత సారథి వెళ్ళిపోయాడు. అమ్మా నాన్న వేణు విషయంలో అసంతృప్తి కనపరిచారు. ఇప్పుడు శ్రీధర్ని పిచ్చివాణ్ణి చేయాలంటే నా వివాహం కాక తప్పదు. నేనతన్ని ఇష్టపడకపోతేనే నన్ను అతను ఇష్టపడుతున్నాడు అని నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. పెద్దవాళ్ళు ఆ ప్రసక్తే తీసుకురాలేదు. ఈసారి ఊళ్ళో కూడా మనసు నిలవటం లేదు. అమ్మా నాన్న పెద్దవారు. అవసరానికి మించి చెప్పే కబుర్లు ఏముంటాయి? సిటీకి వెళ్ళిపోదాం అనిపించింది. అమూల్య, బయట నుండే పిలిచాడు సారథి. ఏమిటి? నీకు బుద్ధుందా, బుర్రుందా? తుఫాన్లా లోపలికొచ్చాడు. ఏమైందో? ఎప్పుడే శ్రీధర్ నిన్ను అవమానించింది? అతని చేతిలో ఇన్లాండ్ కవరుంది. విషయాలు స్నేహితుడు రాసుకున్నారన్నమాట. ఎందుకు అవమానించలేదు? ఆ రోజు పెళ్లి చూపులకొచ్చి చదువు సంధ్యలు లేవని అవమానం చేయలేదు. డిగ్రీ 1 రోజులో ఇప్పించగలవా అని నిన్ను నిలదీయలేదు. నన్ను ఒక్క క్షణం భరించలేనని అనలేదు.
ఇప్పుడు ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందిట? నా డిగ్రీలను చూసా, నా నాగరికతను చూసా నిలదీశాను. అమ్మ ఒక శ్రోతలా మిగిలిపోయింది. అమూల్య, తగ్గిపోయాడు సారథి. నాకు మనసుందని గ్రహించారా? ఆ అవమానం ఈ జన్మకి మర్చిపోగలనా? అమూల్య, నువ్వు ఉత్త మూర్ఖురాలివి. నేను అతనితో పెళ్లి చూపులని ఏనాడూ చెప్పలేదు. సెలవులకొస్తూ అతన్ని పిలిచాను. అందానికి ప్రాణం పెట్టే మీరు అతన్ని ఇష్టపడితే నిన్ను ఇచ్చి మా స్నేహం దృఢపరుచుకోవాలని అనుకున్నాను. అప్పటికీ వాడికి ఆ అభిప్రాయం లేదు. కనిపించిన కన్నిపిల్లను కావాలనుకునే కుసంస్కారి కాదు. వెళ్లే రోజున నేనే అడిగాను. ఆ అమ్మాయిని సరిగ్గా చూడనే లేదురా అన్నాడు. ఆ తర్వాత ఆ విషయం ఎత్తనే లేదు. వెళ్లే ముందు మళ్ళీ చూస్తావా అని అడిగాను. నాకు పూలు పెట్టుకునే వారిని భరించడం చేత కాదురా అన్నాడు హాస్యంగా. తనకు విద్యాధికురాలైన అమ్మాయి కావాలన్నాడు తప్ప, అన్నిటికన్నా ముఖ్యంగా వాడికి వివాహం పట్ల ఓ నిశ్చయమైన అభిప్రాయం ఉంది. తను సంపాదనాపరుడైన తర్వాతే వివాహం చేసుకోవాలని. అబద్ధం. స్నేహితుడని సమర్థిస్తున్నావు. వివాహం పట్ల తనకి నిశ్చయమైన అభిప్రాయమే ఉంటే పెళ్లి చూపులకు ఎందుకు వచ్చాడట? పెళ్లి చూపులకని వాడు రాలేదు. వాళ్ళమ్మ ఒకసారి వాడి పెళ్లి విషయం ప్రస్తావిస్తూ అనుకూలమైన సంబంధం ఉంటే నచ్చ చెప్తానంటే మాట వరుసకు పెదనాన్నతో అన్నాను. సమర్థింపులకేంలే. అదే అభిప్రాయం అతనిలో ఉంటే నాకు డిగ్రీ లేవని అవహేళన చేయాల్సిన పనే ఉంది. అమూల్య, ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. అతను నలుగురి ముందు ఏదైనా అంటే అవహేళన. కానీ స్నేహితుల మధ్య ఎన్నో చర్చలు జరుగుతాయి. అవి రహస్యంగా విని కోపాలు పెంచుకోవటం భావ్యం కాదు అంటాను. ఒరే, మీ స్నేహితుడు చెప్పమన్నాడా? ఛ, ఎంత ఫస్ట్ క్లాస్లా పాస్ అయినా ఇంత పొగరు తగదు. విసురుగా వాడు వెళ్ళిపోయాడు. సాధారణంగా అబద్ధం, బడాయి చెప్పే రకం కాదు సారథి. ఏమో, స్నేహితుడి కోసం చేయకూడదని ఎక్కడుంది? అమ్మడు, ఏమిటే ఇది? తరతరాలు మగవారు స్త్రీని ఆటబొమ్మని చేసి ఆడిస్తున్నారు. నేను మీ ఆటబొమ్మను కానంటే సహించటం లేదు, అంతేనమ్మా అన్నాను క్రోషంగా. పెళ్లి చూపులన్నంత మాత్రాన అతను నావాడే అయినట్టు ఊహించుకోవటం సమంజసమా అని ఆలోచించకపోలేదు. కానీ నేను అనుకున్నది సాధించాను. గెలుపు నాదే అనుకున్నాను. మర్నాడు సిటీకి బయలుదేరాను. అమ్మా నాన్న నన్నేమీ అనలేదు, కానీ నా వంక దీనంగా చూశారు. వారిని అలా బాధించటం నాకు ఇష్టం లేదు. అమ్మా, నా గురించి, నా వివాహం గురించి మీరేమీ దిగులు పడకండి. వెళుతూనే వేణుతో మాట్లాడి ఉత్తరం రాస్తాను అన్నాను. నేను మెచ్చినవాడు పంతంతో దూరమయ్యాడు. నన్ను మెచ్చినవాడినైనా చేసుకుంటే తృప్తి. నేను ఆశించినట్టే వారి ముఖాలు ఆనందంతో కళకళ్లాడాయి. యూనివర్సిటీలో ఫస్ట్ లిస్టులోనే నా పేరుంది. ఫీజు కట్టి వేణు దగ్గరకు వెళ్దాం అనుకుంటూ ఉండగానే అతనే బ్యాంక్ దగ్గర కనిపించాడు. హాయ్ అమూల్య. అతని కళ్ళు పెద్దవి చేసి చూశాడు. హాయ్, ఏమిటి నల్లపూసవైపోయావు? కంగ్రాచులేషన్స్. ఎందుకో ముఖం చెల్లలేదు అన్నాడు దిగులుగా. ఈసారి పాస్ అవ్వాలి. నేను పరీక్ష తప్పడానికి కారణం నువ్వే అన్నాడు. నేనా? అవును, అందాన్ని ఆరాధిస్తూ అశ్రద్ధ చేశాను అన్నాడు. ఈసారి కనిపించనుగా, చూద్దాం, క్లాస్ తెచ్చుకోవాలి మరి అన్నాను. ప్రయత్నిస్తాను. అమూల్య, ఈ పాలరాతి బొమ్మను నా ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అన్నాడు. నాకేం అభ్యంతరం లేదు అన్నాను, అతని పట్ల అనురాగం పెంచుకోవాలని. అమూల్య, అతని కళ్ళలోని మెరుపు వర్ణించరానిది. అవును వేణు, అమ్మ నాన్నతో కూడా చెప్పాను. అదే నోటితో మీ అన్నయ్యతో మాట చెప్పు. ఏమిటో? మా నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి విషయాలు మాట్లాడమని. మగపెళ్లివారు తమంతట తాము అడిగితే లోకువా. ఆ కాలం పోయింది వేణు. మన సంప్రదాయాలను గౌరవించటం మన ధర్మం. ఈ సాంప్రదాయాల ముసుగు తొలగించటం యువతరం బాధ్యత. వాదనలో నీతో నెగ్గలేను కానీ నేను చెప్పింది మర్చిపోకు అన్నాడు. సరేలే అన్నాను. అతను బస్ వరకు వచ్చి ఎక్కించాడు. గతం మర్చిపోవటం నేను అనుకున్నంత తేలిక కాదు. శ్రీధర్తో తిరిగిన ప్రతి నిమిషం గుర్తుకు రాసాగింది. మెల్లమెల్లగా నా గర్వం, నా పంతం అర్థం లేనివేమో అనిపించసాగాయి. ఒకప్పుడు ఏదో సాధించాలనే తపన ఉంటుంది. అది సాధించాక నిరాశ నిస్పృహలకు లోనవుతాడు మనిషి. ఇప్పుడు నా పని అలాగే ఉంది. ఏది ఏమైనా నేను విద్యావంతురాలని కావడానికి కారణం శ్రీధర్ అన్న భావన నా మనసులో నుండి పోవటం లేదు. నిజమా? నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య?
నమ్మలేనట్లు అడిగాను. అన్నయ్య వెళ్ళి వేణుతో మా వివాహ విషయం మాట్లాడొచ్చాడు. కట్నకానుకల విషయంలో కూడా వారు స్పష్టంగా తమ అభిప్రాయం వెల్లడించారు. దానికి నాన్నగారు అంగీకరించారు. ఇప్పుడు ఈ పిడుగులాంటి వార్త ఏమిటి? వేణు బీఎస్సీ పాస్ అయ్యే వరకు నేను ఎంఎస్సీ చేయకూడదుట. నిజమే అమ్మడు, తల్లిదండ్రులు కాదు, అతనే స్పష్టంగా చెప్పాడు. అన్నయ్య ముఖం కూడా అప్రసన్నంగానే ఉంది. ఈ కాలంలో కూడా ఈ పట్టింపులేమిటి? అమ్మాయి చదువాపటం మూర్ఖత్వమే వదిన అంది. మూర్ఖత్వాన్ని ఈ తరం వారు వ్యక్తిత్వం అనుకుంటున్నారు. ఏం చేస్తాను చెప్పు సుగుణ. ఒక్కోసారి లోతుగా ఆలోచిస్తే పర్వర్టెడ్నెస్ వస్తుందేమో అనిపిస్తుంది. అన్నయ్య నిట్టూర్చాడు. ఆ వాక్యంలో నాపై కూడా నిష్ఠూరత ఉన్నట్లు తోచింది. అన్నయ్య, నేను వెళ్ళి వేణుతో మాట్లాడినా? నీ ఇష్టం అన్నయ్య ఉదాసీనంగా అన్నాడు. వేణు ఇంటికి వెళ్దామని బస్ ఎక్కాను. జనం కిటకిటలాడుతున్నారు. ఎవరో ఒక్క నెట్టు నెట్టారు. నా పని అయిపోయిందనే భావించాను. కానీ ఒక చెయ్యి నా భుజాల చుట్టూ పడి ఆపింది. తేరుకొని చూశాను. ఎదురుగా శ్రీధర్. అతనికి అతి సమీపంలో ఉన్నాను. అతను మెల్లగా తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అదే చిరునవ్వుతో పలకరించాడు. నాకే ముఖం చెల్లలేదు. అతని ప్రశ్నకు జవాబుగా తలాడించాను. అతని ముఖం వెలవెలపోయినట్లయింది. సారీ అమూల్య, ఇంకా నాపై కోపం పోనట్లుంది. నేను అన్న చిన్న మాటకు పెద్ద శిక్షే విధించారు. కోపం ఎందుకు? నన్ను ఓ లెక్చరర్గానైనా పలకరించచ్చుగా. అవును. అంతే, గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. కంగ్రాట్స్, వేణుతో మీ వివాహం అట కదా అన్నాడు. అప్పుడు తలెత్తాను. అతని కళ్ళలో ఆశ నిరాశ భావమేదో మెదులుతోంది. అన్నాను. చదువు మానటం దేనికి? ఈసారి గంభీరంగా ఉంది అతని గొంతు. కండక్టర్ టికెట్ కోసం వచ్చాడు. ఆ స్టేజీలో రద్దీ కాస్త తగ్గింది. ఖాళీ అయిన సీటు అతను చూపాడు. నేను కూర్చున్నాను. నా పక్కన ఖాళీగా ఉంది. అతను కూర్చోలేదు. నేను చెప్పే వరకు కూర్చోడని తెలుసు. కూర్చోండి అన్నాను వత్తిగిలుతూ. థ్యాంక్స్. అతను కూర్చున్నాడు. అతని సమక్షంలో ఏదో హాయి, నిశ్చింతగా ఉంది. ఒక్క విషయం అమూల్య, నాపై పంతానికైతేనేం నీ పట్టుదలైతేనేం చక్కగా చదువుకున్నావు. చదువుకున్న ప్రతివారు ఉద్యోగం చేయాలని లేదు. కానీ తమ కాళ్ల మీద తాము నిలబడగలమన్న నమ్మకం ఉండాలి. నీ భావన నాకు తెలియదు, కానీ నా ఉద్దేశం ఏమిటంటే, స్త్రీ అణిగి మణిగి ఉండటానికి కారణం ఆర్థికంగా పురుషుడిపై ఆధారపడటమే. అవునన్నట్టు అంగీకారంగా తలూపాను. మరి సీటొచ్చాక చదువు మాంటం దేనికి? నేను మాంటం లేదు. వేణు అలా చెప్పాడేం? ఏమో, వేణుపై కోపం ముంచుకొచ్చింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమూల్య. అతను దిగిపోయాడు. నాకు వేణు ఇంటి వరకు వెళ్ళి ప్రాధేయపడాలనిపించలేదు. స్త్రీ తనకంటే విద్యాధికుణ్ణి వివాహం చేసుకోవటానికి ఏం ఆంక్షలు పెట్టలేదే. ఆ తర్వాత స్టేజిలో దిగాను. అటు నుండి లలిత దగ్గరికి వెళ్ళాను. వాళ్ళిద్దరూ బడి ప్రారంభించారు. చదువుకోరా? ఇద్దరూ పాస్ అయ్యారు కదా. పాస్ అయినా చదువుకునే అవకాశం ఉండాలి కదా. మా పెద్దవారి కోపం ఇంకో రూపంలో బయటపడిందే. వారు మా బ్రతుకు మమ్మల్ని బ్రతకమన్నారు. అది నిజమే కదా. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి స్వతంత్రించినప్పుడు జీవితం వెళ్ళమారే మార్గం చూసుకోవాలి. ఒకరు ఉద్యోగం చేస్తూ మరొకరు చదువుకోవచ్చు కదా. అవును, ఉద్యోగం అంత త్వరగా దొరకొద్దు. అదీ కాక నాకు కోరుకుండేది అమూల్య, ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు పనికిమాలినవిగా తయారయ్యాయి? పని చేసినా చేయకపోయినా జీతాలు వస్తాయి. ప్రైవేటు బడులలో బోధనా స్థాయి ఎందుకు పెరిగింది? వారికి బోధనకు రాబడికి సంబంధం ఉంది కాబట్టి. నన్ను అడిగితే బడులన్నీ ప్రైవేటుగా ఒకరి ఆధీనంలో ఉంటే విద్యాస్థాయి పెరుగుతుంది. హియర్ అసలైన కల్తీ లేని పంతులమ్మవే. నువ్వేమైనా అనుకో, ఓ బడి నాదంటూ ప్రారంభించి ఉన్నత స్థాయిలో విద్య వచ్చేలా చేస్తే ఈ ప్రపంచంలో పుట్టినందుకు నా జన్మ సార్థకమైందనే అనుకుంటాను. పరవశంగా చెప్పుకుపోతుంది. పాపం కలెక్టరో డాక్టరో కావాలని కలలు కనే రజాకు ఉత్సాహం చప్పగా చల్లర్చవు కదూ. లేదు, అతను మనస్ఫూర్తిగా అంగీకరించాడు. కొన్ని కళ్ళు తెలిసి తెలియని వయసులో కంటాం. వాటిని గురించి ఆలోచిస్తేనే సిగ్గుగా ఉంటుంది. కొన్ని కలలు మన హృదయాన్ని చీల్చుకుని వస్తాయి. అవే నిజమైన నిలిచే ఊహలు. కావచ్చు అన్నాను. దానికి బడి ఎంబ్లం వంక చూస్తూ చక్కని పావురాల జంట లలిత రజాక్ సమర్థులు. నీవు ఏదానికైనా సమర్థురాలివేనే అన్నాను. సమర్థతకు సహకరించేవారుండాలి.
రజాకి విషయాల్లో చాలా సహృదయుడు అంది. నా జీవితంలో మొదటి సంఘటనే బోల్డ్గా ఉంది. హలో అమూల్య, నవ్వుతూ రజాక్ వచ్చాడు. కాసేపు అందరం పేకాడుకున్నాం. నాకు శ్రీధర్ ముఖమే కనిపించింది. ఇక ఆడలేనని లేచొచ్చాను ఇంటికి. లలితను ప్రత్యక్షంగా అడగకపోయినా పరోక్షంగా దాని అభిప్రాయం తెలిసిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు ఆపదలుచుకోనని ఓ నిర్ణయానికి వచ్చాక చాలా నిశ్చింతగా ఉంది. వేణు నా అభిప్రాయం తెలుసుకుని వచ్చి నాతో చాలాసేపు వాదించాడు. మన సంసారంలో కాంప్లెక్స్కు తావుండరాదు అన్నాడు ఆఖరుసారిగా. వేణు, కాలం మారింది. ఇద్దరిలో ఏ ఒక్కరము అభివృద్ధి చెందినా సంతోషించాలి. అమూల్య, ఒక్క సంవత్సరం ఆగరాదు, ఇద్దరం కలిసి చేద్దాం ఎంఎస్సి అన్నాడు. రోషాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాడని అతని ముఖమే చెప్తుంది. కీడించి మేలించమన్నారట. ఒకవేళ నువ్వు పాస్ కావనుకో. అమూల్య, అవును వేణు, అప్పుడు నన్ను చదవొద్దంటే మాన్తావా? మానవలసిందే. ఒకరి అభిప్రాయాలతో ఒకరం ఏకీభవించాలి దృఢంగా చెప్పాడు. నా అభిప్రాయం నాకు కాబోయే భర్త ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలని ఉంటుందనుకో. నేను ఆఫీసర్ను కాదనేగా నీ హేళన? నా హేళన ఎత్తి పొడుస్తావే తప్ప నీ అధికారం గమనించవేం అరిచినట్టే అడిగాను. నేను మగాణ్ణి. అవును, మగాడివి. నన్ను శాసించే హక్కు నీకుంది, అవునా? అవును. అయితే మీకు మీ ప్రేమాభిమానాలకు నమస్కారం అని లేచాను. వేణు దెబ్బతిన్నట్టు చూశాడు. అంతవరకు బయట నిలబడి మా గొడవ విన్న వదిన లోపలికొచ్చింది. అమూల్య, ఏమిటా తొందర? వేణుగారు, అమూల్య సంగతి మీకు తెలీదా? చదువుకుంటే మిమ్మల్ని కించపరుస్తుందా? నచ్చ చెప్పబోయింది. ఆమె ఉదార హృదయం నాకు నమస్కారం పెట్టినప్పుడే తెలిసిపోయిందిలేండి. ఆడదానికే ఇంత అహంకారం అయితే నాకెంత ఉండాలి? 2 బస్తాలుంచుకో, నాకేం అభ్యంతరం లేదు విసురుగా అన్నాను. అతను బయటికెళ్ళాడు కోపంగా. మేం పిలుస్తామని భావించి ఉంటాడు. మళ్ళీ వెనక్కొచ్చాడు. అమూల్య, ఇంతవరకు ఆరాధనే చూశావు. ఈసారి నా అసూయ ద్వేషాలు చూద్దు గాని. నేను పగపడితే పావును, పంతం పడితే నేను ముంగిసును అన్నాను విసురుగా. అతను పళ్ళు కొరుకుతూ వెళ్ళిపోయాడు. ఏనాడు పల్లెత్తు మాట అనని అన్నయ్య సాయంత్రం విషయం విని చడామడా తిట్టేశాడు. మౌనంగా విన్నాను. నాది పొరపాటే వారి దృష్టిలో. ఎదిరించి ఏం లాభం? రాత్రి వరకు పిల్లల గొడవ తప్ప నిశ్శబ్దం ఆవరించింది ఇల్లంతా. భోజనాల సమయంలో అన్నయ్య తన తొందరపాటుకు క్షమాపణ కోరాడు. అన్నయ్య, నువ్వు నాకంటే పెద్దవాడివి, బాధ్యత గల వ్యక్తివి. ఆ మాత్రం స్వతంత్రం లేదా? అది కాదమ్మా, వేణు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడేమిటి? అదే నాకు అర్థం కాలేదన్నయ్య అన్నాను. ఆ తర్వాత అన్నయ్య ఏం చెప్పాడో కానీ అమ్మా నాన్న నా వివాహ ప్రసక్తి తీసుకురానే లేదు. అన్నయ్య కూడా ఆ విషయం మర్చిపోయినట్టే ప్రవర్తించాడు. చిన్నన్నయ్య ఫారెన్ వెళ్ళాడు. నా చదువు ప్రశాంతంగా సాగుతుంది. ప్రాక్టికల్స్ ఉన్న రోజు అసలేమీ గుర్తుండదు. సాయంత్రం వరకు బస్తా ఒడ్లు దంపినంత అలసటతో ఇంటికొస్తాను. వదిన పెట్టిన అన్నం తిని నిద్రపోతాను. వేణు నా గురించి అందరి దగ్గర చాలా నీచంగా మాట్లాడటం మొదలుపెట్టాడుట. లలిత దగ్గరికి వెళ్తే చెప్పింది. దాని ముందు అలాగే మాట్లాడితే చీవాట్లు వేసి పంపిందట. అవును కానీ లలిత, నీ బడేలా ఉందే? బడికేం, మా ఇద్దరి పొట్టలకు ఢోకా లేదు. 3వ వ్యక్తి వస్తేనే ఆలోచించాలి. తొందరలో 3వ వ్యక్తి వచ్చే అవకాశం ఉందేమిటి? అబ్బో, తెలివి మీరావే అని మధురంగా నవ్వింది. నిన్న మొన్నటి వరకు బాధ్యత తెలియని విద్యార్థిని ఈనాడు తల్లి కాబోతూ ఎంత గర్వపడిందో. దొంగ, చెప్పవేం అన్నాను. నాకైతే ఇష్టం లేదే. అతనికి పిల్లలంటే ప్రాణం. ఆయనకో నమ్మకం, వయసులో పిల్లలు పుట్టాలట. ఎప్పుడో ఒకసారి మనదంటూ సంతానం ఉండాలి కదా. రజా కోరిన దాంట్లో తప్పేమీ లేదు అన్నాను. అమూల్య, పందెం ఓడిపోయానే. మరో సంవత్సరం పోతే నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఎక్కడివి అన్నాను. అదే మనం పందెం కాశాము శ్రీధర్తో నీ వివాహ విషయం. ఓ అదా, పర్వాలేదు. ఎవరు ఓడిపోతేనే అన్నాను అనాసక్తిగా. అది నా వంకోసారి చూసింది. నిన్న మొన్నటి వరకు అదే ఆశతో ఉన్నానే, నీ ఓటమి చూసి సంతోషించాలని. కానీ శ్రీధర్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి ఆతృతగా అడిగాను. వాళ్ళ ఊరికి వెళ్ళి వివాహం చేసుకుని స్టేట్స్కి వెళ్తాడట అంది. నాకెందుకో గుండెలు పిండినట్టయినా ఏమీ మాట్లాడలేదు. అందరము కలిసిపోయినట్టుండేవారం. ఏమైందో నిట్టూర్పు వదిలింది. కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేశాను. నా మనసు స్థిమితంగా లేదు.
కొన్నిసార్లు మన చేతులు దాటిపోయిన వాటి విలువ పెరుగుతుంది. అయితే వేణు దాటిపోలేదా? నాకొక విషయం స్పష్టంగా తెలిసింది. నాకు తెలియకుండానే నా హృదయం శ్రీధర్కు అంకితమైపోయిందని. ఇప్పుడు ఆలోచిస్తే ఒక విధంగా నా పట్టుదల మూర్ఖంగానూ, మరో విధంగా నన్నింత విద్యావంతురాలిగా చేసిందానిగానూ కనిపిస్తుంది. నాకు మాత్రం జీవితంలో చెప్పుకోలేని వెలితి ఏర్పడింది. అది ఎవరి వల్ల పూరింపబడదేమో. నా నిరాకరణ విని రణధీర్ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఏమిటే ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేనిదే ఆ కంటిలో నీరెందుకు? లలిత భుజం మీద చేయి వేసి కళ్ళొత్తుకున్నాను. లలిత, అందరూ నీలాంటి అదృష్టవంతులే ఉండరే అని వచ్చేశాను. ఆ తర్వాత ఏ విషయమై ఆలోచించకూడదు. నా ధ్యేయం ఒకటే, విద్యాధికురాలినై ఉద్యోగస్తురాలినైన కాళ్ల మీద నేను నిలబడాలి. అదొక్కటే నాకు మిగిలిన భవిష్యత్తు. ఒక విధంగా దురదృష్టవంతురాలినైతే మరొక విధంగా అదృష్టవంతురాలినని చెప్పొచ్చు. ఇంట్లో వారు పెళ్ళో అని పోరు పెట్టడం లేదు. నా అభిరుచిని గౌరవించారు. అప్పుడప్పుడు అమ్మ మూగగా పడే ఆవేదన చూసి కలత చెందేదాన్ని. నా ఎంఎస్సీ అయిపోయింది. ఇంటి దగ్గరే ఉన్నాను. సారథికి వివాహం నిశ్చయమైంది. అక్కయ్యలంతా వచ్చారు. ఇదివరకు నిర్మలకను నిందించిన వారే అభినందించారు. నీవు ఎదిరించావు కాబట్టే మీ ఆయన లొంగిపోయాడు, లేకపోతే నీ దారిని పొమ్మనేవాడు అంది పెద్దక్క. నిర్మలక్క వివాహం అయిన దగ్గర నుండి ఇది తీసుకురండి అది తీసుకురండి అని పోరు పెట్టేవారట. దానికి బావగారు కూడా తలాడించేసి అవి తెస్తేనే ఇంట్లో ఉండు, లేకపోతే పో అనేవారట. అలా అన్నప్పుడల్లా వచ్చేది అక్కయ్య. బరి తెగించింది. చదువుకున్నానన్న మిడిసిపాటు. ఏదో మొగుడు అన్నాడే అనుకో, తగుదునమ్మా అని రావాలా? అమ్మలక్కల మాటలు కావు, మిగిలిన అక్కల మాటలు. నిర్మలక్క అసలు కిటుకు కనిపెట్టింది. స్త్రీ అన్ని విధాలా పురుషుడి మీద ఆధారపడి ఉంది కాబట్టే అలసైపోయిందని. అందుకే ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడి ఈ సంఘంతో పెద్దవారితో పోరాడాలని నిశ్చయించుకుంది. ఉద్యోగంలో చేరింది. ఆనాటి సంగతి నాకింకా గుర్తుంది. ఒక్క బాబాయ్ తప్ప అందరూ ఆమెను అసహించుకున్నారు. చెడుకు ఉదాహరణగా చెప్పుకున్నారు. వారే ఈనాడు ఆమెను మెచ్చుకుంటున్నారంటే లోకం తీర అర్థం కాలేదా, లేక కాలం తెచ్చిన మార్పా? మనం ఎదిరించొచ్చు, కానీ ఏం చేస్తాం? రెండో అక్క నిట్టూచింది. అంతగా శ్రమ పెడుతున్నారటే అక్కయ్య? నేను అడిగాను. శ్రమ కష్టం అటుండ నీవే అమూల్య, సంపాదిస్తే ఆ తీరే వేరులే. నిర్మలం తీసుకొద్దామని వెళ్ళాను కదా, తను తయారయ్యి మా అన్నయ్య పెళ్ళి వెళ్ళొస్తాను అని బయలుదేరింది. మాకు అలా కాదు, ఆయన ఆజ్ఞ కావాలి, ఆ తర్వాత డబ్బులు అడగాలి, అవి ఇచ్చే వరకు ప్రాధేయపడాలి అని తన అసహాయతను వెల్లడించుకుంది చిన్నక్క. అమూల్య, అక్కయ్య మాటలు నిజమని నమ్మేవో, దానికి పతివ్రతను అనిపించుకోవాలని ఎంత ఇష్టమో. మన ముందు అతి వినయం ప్రకటిస్తుంది. ఈ నిర్మల ఎప్పుడూ ఇంతే, గాజుగంపలో రాయి పడ్డట్టు మాట్లాడుతుంది. రెండో అక్కయ్య లేచిపోయింది. కొందరు స్త్రీల స్వభావం నీకు తెలియదే అమూల్య. చేసేవన్నీ చేసి నేరం భర్తలపైకి నెడతారు. అందరి ముందు అస్వతంత్రులుగా ప్రకటించుకుని తామేదో ఆకుమాటున అణిగిమణిగి ఉండే పువ్వులాంటి వారమని భ్రమపడతారు. నిర్మల, నీకో నమస్కారమే. నీ ఉపదేశాలు వినటానికి రాలేదు. పెద్దక్క చేతులు జోడించింది. నీకు చెప్పటం లేదులేవే అక్కయ్య, ముందు ముందు అవసరమని అమూల్యకు చెప్తున్నాను అంది. అవునే అమ్మడు, నువ్వు మిస్సమ్మ అవుతావా? పెద్దక్క అడిగింది. నేను అన్నానా అలా? వేరే అనాలా? 22 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడే పెళ్ళి? కళ్యాణ గడియొచ్చినా కొక్కొచ్చినా ఆగదని నువ్వే కదక్కా చెప్తావు అన్నాను. నువ్వు నిర్మల ఇద్దరూ ఇద్దరేనే అంది నవ్వుతూ. సారథిని పెళ్ళికొడుకుని చేశాక అమ్మ ఇచ్చిన అరతుల ఉంగరం అతని చేతికి పెట్టాను. థ్యాంక్స్ అన్నాడు. నాకెందుకురా? మీ పెద్దమ్మ పెట్టమంది పెట్టాను అన్నాను. నీ వేలుకు తగిలించుకుంటే అడిగేవాడెవడే? అందరూ నవ్వారు. ఆడపడుచులు మంగళహారతి పాడాలన్నారు ముత్తైదువులు. రాదని మేమంటే ఎంఏలు బిఏలు చదివారంటూ వెక్కిరించారు. పేరంటాలు చాదస్తంగా కనిపించినా కాసేపు సరదాగా మనల్ని మనం మర్చిపోయేలా చేస్తాయి. నేను పాడుతున్నాను వినండి, చెవుల దుమ్ము దులిపి మరీ వినండి అంది నిర్మలక్క. పాడమ్మా తల్లి, ఈ కాలం పెళ్ళిళ్ళే తీరుగా జరగటం లేదు. ఎవరో తరుముకొస్తున్నట్లు హడావిడిగా చేస్తున్నారు. ఆ కాలమే పోయింది. పూటకో పట్టు చీర కట్టుకుని సరదాగా తిరిగేవారం. ఒక ముత్తైదువు నిట్టూర్చింది. హారతిదే గొనవ గోపాల బాల అదేదో సటైర్గా పాడబోతే అమలక్కలంతా మెచ్చుకున్నారు.
నిర్మల అన్నిట్టా పదునే అన్నారు. భోజనాలయ్యాయి. సారథి స్నేహితులెవరూ రాలేదు. ఒంటరిగా ఉన్నాడని పేక తీసుకుని గదిలోకి వెళ్ళాను. నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటే? చదువా, ఉద్యోగమా? రిజల్ట్స్ రాని అన్నాను పేక కలుపుతూ. రాకెక్కడికి పోతాయి, నీకోసం ఫస్ట్ క్లాస్లో వస్తాయి అన్నాడు. రీసెర్చ్ చేద్దామనుందిరా. ఐడియా అయితే బాగుంది, కానీ పెద్దవారు బాధపడతారేమో. నేను పేక కింద పెట్టి తల వంచుకున్నాను. పెద్దవారి కోసం నా వివాహం జరగదని నాకు తెలుసు. శ్రీధర్ విషయం అడుగుదామని నోటి చివరి వరకు వచ్చింది. ఆగిపోయాను. నీ వివాహ విషయమే అన్నాడు. చేసుకోవాలని లేదురా. ఎందుకు? ఆ వేణుగాడికి భయపడేనా? వెదవను 4 తన్ని తగలేస్తాను అన్నాడు. చా, అతనికి భయపడి మాత్రం కాదు. మరెందుకో? ఎందుకంటే వాడి వంక చూసి తలదించాను. ఆటలు పట్టిస్తున్నాననుకుని. నిజంగానే శ్రీధర్ను ప్రేమించావు, అభిమానించావు కదూ? వాడు కార్డ్స్ వేశాడు. అన్నయ్య, గతం తిరగతోడితే నీకు సుఖం ఉంటుందేమో, కానీ నాకు మాత్రం బాధగా ఉంటుంది. ఐసీ. వాడి ముఖాన చిన్న చిరునవ్వు వెలిసింది. వాడు పంచిన కార్డ్స్ తీశాను. నా అదృష్టమేమో కానీ 2 సీక్వెన్స్లు, 2 జోకర్లు ఉన్నాయి. ఒక టచ్ కార్డ్ కావాలి. ఒక కార్డు మీద ఉందిరా, షో. అవునే, ఒకే కార్డైనా కవరైనా చాలు. కవరేమిట్రా? ఆశ్చర్యంగా చూశాను. ఏదో లేవే. అయ్యగారి మనసు అప్పుడే కాబోయే భార్య దగ్గరికి వెళ్ళిందన్నమాట. నవ్వాను. అందుకున్న కార్డుతో షో చేశాను. నా మనసు ఎక్కడుందో చెప్తే నీకు కోపం వస్తుంది. చెప్పు అన్నాను కోపం రాదని హామీ ఇస్తూ. నా మనసు నా స్నేహితుడు శ్రీధర్ దగ్గరికి వెళ్ళింది అన్నాడు. మాటలు రానట్టుగా కార్డ్స్ కలుపుతూ కూర్చున్నాను. ఓయ్, ఈసారి నువ్వు షఫుల్ చెయ్యాలి హెచ్చరించాడు సారథి. కార్డ్స్ తీసుకున్నాను. నిర్మలక్క భర్త రావటంతో మా మాటలు మరో దారి పట్టాయి. సారథి వివాహం అయింది. అక్కయ్యలతో పాటు అన్ని లాంఛనాలు ఇప్పించి తన అభిమానం చాటుకుంది పిన్ని. నేనే వారి అభిమానానికి తగనేమో అనిపించింది. అప్పుడే నా రిజల్ట్స్ వచ్చేశాయి. పెద్దన్నయ్య ఆనందం అంతా ఇంతా కాదు. నాకప్పుడే డాక్టరేట్ వచ్చినట్టు ఆనందపడిపోయాడు. చిన్నన్న ఉత్తరం కూడా వచ్చింది. తను భారతదేశం వచ్చి పెళ్లి చేసుకుని వెళ్తాడట. ఆ ఉత్తరం చూసి అమ్మ నా వంక చూసి నెట్టూర్చింది. అపరాధిలా తల వంచుకున్నాను. వారి కోసమైనా నా మనసు మార్చుకోవాలని ఓ నిశ్చయానికి వచ్చాను. అందుకే జీవితం బద్బుదుప్రాయములు అంటారు. మనం చేసుకున్న నిర్ణయాలు సడలిపోతూ ఉంటాయి. నా కోసం ప్రాణాలైనా ఇచ్చే నా వారి కోసం ఏమైనా చేయాలనిపించింది. సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చేసరికి సారథి అతని భార్య కూర్చున్నారు హాల్లో. హాయ్, ఎలా ఉందే రీసెర్చి? ఇదిగో నవ్వాను. ఉపహారం అయ్యాక వారు వెళ్తా ఉంటే సాగనంపుతూ గేట్ వరకు వెళ్ళాను. అన్నయ్య కొడుకులిద్దరూ క్రికెట్ ఆడుతున్నట్టు ఫోజులు పెడుతున్నారు. ఎంతలో ఎదిగిపోయారు చిన్నపిల్లలు అనుకున్నాను. అమూల్య, నాకు తెలిసిన ఒక విద్యాధికుడు నా లిస్టులో ఉన్నాడు. నీకిష్టమైతే అతన్ని పిలుస్తాను. అన్నయ్యతో చెప్పావా? అన్నయ్య అంతా నీ ఇష్టానికి వదిలారు. వచ్చేవారం చిన్నన్న కూడా వస్తాడు. ఇద్దరూ సెటిల్ అయితే పెద్దమ్మకు నిశ్చింత. సరే అన్నాను. ఏమిటి సరే? పెళ్లి కొడుకుని తీసుకురానా? నీ ఇష్టం అన్నాను కదరా. నవ్వటానికి ప్రయత్నించాను. జీవితం దొర్లే బంతి లాంటిది. ఎక్కడికి పోతుందో తెలీదు. నెమ్మదిగా వాడికి చెయ్యి ఊపి ఇంట్లోకి వచ్చాను. అమూల్య, నువ్వనుకున్నది సాధించి తీరుతావు. అదే నీలో నాకు నచ్చిన గుణం అన్న శ్రీధర్ మాటలు గుర్తుకొచ్చి నీరసంగా నవ్వుకున్నాను. రాత్రికి అలా వాక్కి వెళ్ళి లలితతో నా పెళ్లి చూపుల విషయం చెప్పాను. అదృష్టవంతురాలివే అంది. కొడుక్కి అన్నం పెడుతుంది. అది నా విషయం అంతగా పట్టించుకున్నట్లు లేదు. అది 10 మంది పిల్లలతో ప్రారంభించిన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు 100 మంది దాకా అయ్యారు. మరో టీచర్ను నియమించింది. వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. దానికిప్పుడు నాలాంటి వారి బాధలు వినే ఓపిక తీరిక రెండూ లేవు. హాయ్ జానేమన్, ఎన్నాళ్లకు నవ్వుతూ వచ్చాడు రజాక్. అతను వస్తూనే ఏదో ధోరణిలో పడిపోయాడు. ఫర్నిచర్ వారు తమను ఎంత మోసగించేది, తను ఏ విధంగా డీల్ చేసేది చెప్తున్నాడు. ఎవరి సంసారాలు వారికి ఉన్నాయి. ఇతరుల కష్టసుఖాలు వినాలని ఎక్కడుంది? వీలైతే ఒకసారి రమ్మని చెప్పొచ్చాను. త్వరగా ఇంటికెళ్ళి మాత్రం చేసేదేముంది? అన్నా వదినల ఏకాంతం భగ్నం చేయటం తప్పితే. అందుకే మెల్లగా నడుస్తున్నాను. హాయ్ అమ్ము. తిరిగి చూశాను. నన్ను అమ్ము అంటూ పిలిచేది ఒక్క సుధ మాత్రమే. నిజంగా నా అంచనా తప్పలేదు. సుధ రంగు తేలి ఒళ్ళు చేసింది. వెళ్ళి చేయి పట్టుకున్నాను. బాగున్నావా? ఏం చేస్తున్నావు?
రీజనల్ రీసెర్చ్ ల్యాబ్లో పనిచేస్తున్నాను. నా పెళ్ళి కూడా అయింది. అంత నెమ్మదిగా చెప్తావేమే? అప్పుడే నన్ను మర్చిపోయావా? ఇన్విటేషన్ అయినా పంపలేదేం? కాదే, సందేహిస్తూ చెప్పింది. వేణును వివాహం చేసుకుందట. అనుకోని పరిస్థితుల్లో చేసుకున్నారట. వేణు ఆడంబరం అంతా మేడిపండు లాంటిదట. ఇప్పుడు మామూలు వేణు అట. నాకు నవ్వొచ్చింది. అమ్మూ, ఆయన మీద కోపం పెట్టుకోకే. ఇప్పటికైనా అతను విద్య విలువ తెలుసుకున్నాడు, అదే చాలు అన్నాను. మరి కాసేపు మాట్లాడి ఇంటికొచ్చాను. నా ఊహ తప్పయింది. అన్నా వదిన గేటుకి ఇరువైపులా నిల్చుని నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆలస్యమైందేమమ్మడు? సుధ కలిసింది. దాని పెళ్లి విశేషాలు చెప్తుంటే ఆలస్యమైంది అన్నాను. క్లుప్తంగా వేణు విషయం చెప్పాను. ఆ తర్వాత వదిన చెప్పింది. పెళ్లి చూపుల ప్రసక్తి తెచ్చి దాని మనసు పాడు చేశామేమో అంటూ అన్నయ్య చాలా బాధపడ్డాడట. చా, అంత పిరికిదాన్నా వదినా అన్నాను. రాత్రంతా కలత నిద్రతోనే గడిపాను. నా గతం ఏదీ దాచకుండా నా కాబోయే భర్తకు చెప్పే ధైర్యం కావాలి మరి. ఆదివారం కావటం మూలాన అందరం తీరిగ్గా లేచి తయారయ్యాం. నేను జడల్లుకుని బొట్టు పెట్టుకున్నాను. వదినొచ్చింది. అమూల్య, పెళ్ళికొడుకొచ్చాడు, కాఫీ తీసుకెళ్దు గానీ రా పిలిచింది. పని పిల్ల లేదు? ఉంది, కానీ నువ్వే రావాలి. వదిన ఇచ్చిన కాఫీ తీసుకుని నిల్చున్నాను క్షణం. నా కోసం కాకపోయినా నా వారి కోసం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలని నిశ్చయించుకున్నాను. పిహెచ్డి, పెళ్ళికూతురు కూడా సిగ్గుపడుతుందా? మరేం చేస్తుంది? అమాయకంగా సాధువులా ఉండే వదిన కూడా పరిహాసాలు ఆడుతుంటే వదిన వంక చురుకుగా చూసి ముందుకెళ్లాను. పిల్లలు తెలిసి తెలియని వయసు కాబట్టి డ్రాయింగ్ రూమ్ను డర్టీ రూమ్గా చేస్తారని పక్క గదిలోకి మార్చి ఎదురు గది వారి కోసమే కేటాయించాం. దాని నిండా కాగితాల బొమ్మలు, కత్తిరింపులు ఉంటాయి. ఇద్దరూ ఇంకా నిద్రపోతున్నారు. ట్రే పట్టుకుని డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టి ఆశ్చర్యపోయాను. అలాగే నిలబడిపోయాను. ఎదురుగా శ్రీధర్ నిలబడి ఉన్నాడు. మునుపటి కంటే రంగు తేలి కాస్త సైడ్ బన్స్ పెంచి గమ్మత్తుగా కనిపిస్తున్నాడు. కంపించే నా చేతుల్లో నుండి ట్రే అందుకుని బల్ల మీద పెట్టాడు. హలో అమూల్య. హలో, అతి మెల్లగా అన్నాను. అలాగే అతని వంక సంభ్రమంగా చూశాను. అప్పుడు కానీ నేను వచ్చిన పని, పరిసరాలు గుర్తుకు రాలేదు. మీరెప్పుడొచ్చారు? తేరుకుని ప్రశ్నించాను. ఓ 10 నిమిషాల క్రితం. స్టేట్స్ నుండి వచ్చి అయితే 2 రోజులైంది అన్నాడు. కాఫీ తీసుకోండి. ఓ కప్పు తీసిచ్చాను. థ్యాంక్స్. కాఫీ తీసుకున్నాడు. పిల్లలా? కుతూహలంగా అడిగాను. లేదు అన్నాడు కప్పు మీదే దృష్టి కేంద్రీకరించి. ఎన్నో అడగాలనుంది, కానీ నోరు రావటం లేదు. మౌనంగా కూర్చున్నాను. అతను కాఫీ కప్పు బల్ల మీద పెట్టి చిన్న వాచి తీశాడు జేబులో నుండి. ఇది మీకు ప్రెజెంటేషన్. థ్యాంక్స్. ఇవ్వమన్నట్టు చేయి చాపాను. వాచి ఇవ్వకుండానే నా ఎడమ చేయి చనువుగా తీసుకుని దానికి గడియారం కట్టాడు. ఇది మరీ బాగుంది. పెళ్లి చూపుల తంతంటే ఏకంగా పాణిగ్రహమే చేస్తున్నావే. సారథి నవ్వుతూ వచ్చాడు. తెల్లబోయినట్లు చూశాను. నువ్వైనా చెప్పు, పెళ్ళికొడుకు నచ్చాడా? కొంటెగా అడిగాడు. ఏం భాయ్, నచ్చక తన చెయ్యి ఎలా ఇస్తుంది? రజాకొచ్చాడు. నువ్వెప్పుడొచ్చావు? ఆశ్చర్యంగా చూశాను. ఇప్పుడే వస్తున్నాను. రాత్రి రమ్మని చెప్పి అప్పుడే మర్చిపోయావా తల్లి? నిష్ఠూరం వేస్తూ వచ్చింది లలిత. దాన్ని గ్రీట్ చేయడానికి వచ్చి మరింత తెల్లబోయాను. డైనింగ్ హాల్లో అమ్మ, నాన్న, మరో కొత్త వ్యక్తి కూర్చుని ఉన్నారు. పరీక్షగా చూస్తే అతనిలో శ్రీధర్ పోలికలు కనిపిస్తున్నాయి. వెనుతిరిగి కోపంగా వెనుగదిలోకి వెళ్ళాను. ఆమె బట్టి పట్టిన పాటల్లా బజార్ నుండి తేవలసిన వస్తువుల లిస్టు చెప్తుంది అన్నయ్యతో. వదినా, ఉండు అమూల్య, నా బుర్ర అసలే మొద్దు. ఒకప్పుడు, ఇప్పుడు అతి చురుకుగా తయారైంది అన్నాను. నాకంతా అర్థమైంది. నిజమా కళ అన్న అనుమానం కలుగుతుంది. అద్భుతంగా, అపనమ్మకంగా ఉంది. ఒక దగ్గర పెద్దవారి మంతనాలు, మరోచోట స్నేహితుల కేరింతలు, అన్నావదనల ప్రణాళికలు. ఆ క్షణంలో వెళ్ళి శ్రీధర్తో మాట్లాడాలనుంది. మెల్లిగా బయటకొచ్చాను. చష్మే బద్దూర్, మా సార్ మీ నోట వినందే ఏదీ నమ్మరట. రజాకొచ్చాడు. లలిత నవ్వింది. అమ్మయ్య, చివరికి గెలుపు నాదే అయ్యింది. లేకపోతే 1000 రూపాయలు ఈ కరువు కాలంలో ఎక్కడ తెస్తాను? లలిత తేలికగా నిట్టూర్చింది. ఏడ్చావు పిసినారి పెద్దమ్మ, నీ డబ్బు త్వరగానే ఇస్తాలే అన్నాను. మరి ధారాళంగా ఖర్చు పెట్టడానికి మా ఆయన ఏం అమెరికాలో సంపాదించటం లేదు. మూతి తిప్పింది. నేను గదిలో అడుగు పెట్టాను. శ్రీధర్ అక్కడే కూర్చుని పేపర్ చూస్తున్నాడు.
ఏమో అడిగారట. దగ్గరగా వెళ్ళి అడిగాను. అతనేమీ మాట్లాడక నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వెళ్ళి అతను కూర్చున్న సోఫా చేతి మీద కూర్చున్నాను. నేనంటే ఇష్టమేనా? కాదని ఏడిపించాలనుకున్నాను, కానీ కొన్నిసార్లు తదాస్తు దేవతలుంటారు అన్నాను. అంటే అర్థం కాదు అన్నాడు. అలాగే అతని భుజం మీద వరిగిపోయాను. మీరంటే ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పాలని ఉన్నా నోరు పెకిలి మాట రాలేదు. నా మట్టుకు నాదే గెలుపు అనిపించింది. కోరుకున్నది లభించింది. నా భర్తకు కావలసిన రీతిగా మారాను. అతని ఊపిరి వెచ్చగా తగలటం తప్ప నాకేమీ తెలియటం లేదు. కళ్ళు మూసుకున్నాను. అతను తనెంత నిరాశ చెందింది, విరహం అనుభవించింది చెప్తున్నాడు. సారథి ఉత్తరం చూస్తూనే ఎలా ఆనందపడింది చెప్తున్నాడు. అతని మాటలు నాకు చక్కని పాటలా వినిపిస్తున్నాయి. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.